వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ పార్ట్ 1లో ఎక్కడ దాకా చూసాం మనం? ఫైనాన్స్ లీజ్ అయ్యి ఉండి దానిలో లెస్సీ బుక్స్లో ఎలా అకౌంటింగ్ చేయాలో చూసాం. నౌ వాట్ ఈస్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సార్ చూద్దాం మనం. అయితే లెస్సార్ బుక్స్లో అకౌంటింగ్ తెలియాలి అన్నట్లయితే నీకు ఇంకొక 3 డెఫినేషన్స్ తెలియాలి. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్, జిల్ అంటే ఏంటి? నిల్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఏంటి? అలాగే అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి తెలియాలి. ఆల్రెడీ మనం 3 చూసేసాం. ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటి, దాని ఇండికేషన్స్ అంటే ఏంటి, మినిమం లీజ్ పేమెంట్స్ అంటే ఏంటో చూసాం నాన్న. లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం లీజ్ పేమెంట్స్ ఏంటి, లెస్సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం లీజ్ పేమెంట్స్ ఏంటి. లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకున్నాం? టోటల్ లీజ్ రెంటల్స్ ప్లస్ జిఆర్వి బై లెస్సీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ. లెస్సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ లీజ్ రెంటల్స్ ప్లస్ జిఆర్వి బై లెస్సీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లెస్సీ ఆర్ బై ఎనీ ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ, అది కూడా ఉండొచ్చు అని చెప్పుకున్నాం. ఎవరికి? లెస్సార్కి అయితే. తర్వాత ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ అంటే ఏంటో చూసాం. ఇట్ ఇస్ ఎ రేట్ ఎట్ విచ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ అండ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ది ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది లీజ్. బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, తప్పదు నాన్న. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 3 డెఫినేషన్స్, చిన్న చిన్నవే, ఈజీ కాన్సెప్ట్ చూద్దాం. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని డిఫైన్ చేసిందన్న ఏమని చెప్పిందంటే మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్. లెస్సార్కి వచ్చే మినిమం లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేస్తే వచ్చేటటువంటిదే ఈ లీజ్లో ఉన్నటువంటి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ బై లెస్సార్ అట. సో మనకి తెలిసిందే మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ అంటే వీ నో దట్. వాట్ అండ్ వాట్ అన్న మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ అంటే టోటల్ లీజ్ రెంటల్స్ డ్యూరింగ్ ది లీజ్ పీరియడ్ ప్లస్ జిఆర్వి. ఎవరిచ్చినా సరే, లెస్సార్కి అయితే మినిమం లీజ్ పేమెంట్స్లో ఎవరు జిఆర్వి, ఎవరు గ్యారంటీ ఇచ్చినా సరే అది కూడా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్, 5 yearsకి కూడా లీజ్కి ఇచ్చాం మనం. ఇప్పుడు మనం లెస్సార్ ఎవ్రీ ఇయర్ మనకి 1 lakh వస్తాయని చెప్పారు. అంటే ఎంతైనట్లా అన్న మనకి ఇది 1 lakh ఇంటూ 5 years ప్లస్ దీనితో పాటుగా మనకి లెస్సీ కావచ్చు లేదా అదర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా సరే గ్యారంటీ కూడా కొంత ఇచ్చారు నాన్న మనకి. ఎంత? 1 lakh. 1 lakh గ్యారంటీ ఇచ్చారు, బాగానే ఉంది రెసిడ్యువల్ వాల్యూకి. కానీ నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావేంటి? అది నేను 1,50,000 ఉంటుంది అనుకున్నాను. ఓహో, అంటే ఒకవేళ 1,50,000 ఉంటే బయట అమ్మేసుకుంటావు కదా నువ్వు, అంటే ఎక్స్ట్రా నీకు ఇంకా ఎంత వస్తుంది? ఇంకో 50,000 వచ్చే ఛాన్స్ ఉంది. దాన్నే మనం ఏమనుకుంటాం? అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. అది ఎంత ఉందంట? ఒక 50,000 ఉంది. ఇప్పుడు టోటల్ నాన్న హౌ మచ్ ఎంత అయిపోయింది మనకి? 5 lakhs ప్లస్ 1 lakh ప్లస్ 50,000, 6,50,000. మరి 6,50,000 నీకు ఈ రోజే వస్తుందంటే ఈ రోజు రాదు. ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ రాదయ్యా. ఇట్ ఈస్ రిసీవబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. ఓవర్ 5 years. 5 yearsతో నాకు రాబోయేది 6,50,000. 5 yearsతో నీకు రాబోయేది 6,50,000 కాదంటల్లా. ఈ రోజుకి అదంతా డ్యూ కాదు కదా. ఈ రోజు దాని ప్రజెంట్ వాల్యూ ఎంతో చెప్పు అని చెప్పారు. దాని ప్రజెంట్ వాల్యూ అట ఈరోజు. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. ప్రజెంట్ వాల్యూ కంప్యూట్ చేస్తే ఎంత అయిపోయిందయ్యా అంటే అది 6,50,000 అయ్యా. దాని మీద ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర దాన్ని డిస్కౌంట్ చేస్తే దాని ప్రజెంట్ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5 lakhs అయిపోయింది.
ఎగ్జాంపుల్ నాన్న. వెరీ గుడ్. ప్రజెంట్ వాల్యూ మరి 5 lakhs ఈరోజు నీకు రావాల్సింది. మరి నువ్వు 5 years పీరియడ్లో 6,50,000 వస్తుందని చెప్తున్నావే. ఈరోజు 5 lakhs. దీని మీద ఇయర్ గడిచే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ యాడ్ అవుతూ ఉంటుంది. అదంతా కలుపుకొని చివరికి నాకు ఎంత అవుతుందో తెలుసా? 6,50,000 అవుతుంది. ఓహో, అంటే ఈ 5 years పీరియడ్లో నీకు ఫైనాన్స్ ఇన్కమ్ కొంత వస్తుంది. ఎంత? 1,50,000. అయితే ఈ రోజు నువ్వు దాన్ని ఇంకా ఎర్న్ చేయరా. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఏంటి? టైం గడిచే కొద్దీ 1 year గడిస్తే కొంత ఎర్న్ చేస్తాం, తర్వాత ఇంకొంత, తర్వాత ఇంకొంత, అలా ఓవర్ ఏ పీరియడ్ దాన్ని మనం ఎర్న్ చేస్తాం. కానీ ఈ రోజు ఇది ఇంకా డ్యూ కాదు. ప్రస్తుతానికి నువ్వు ఇంకా దాన్ని ఎర్న్ చేయలేదు. అందుకని చెప్పి ఈ రిమైనింగ్ 1,50,000 ఏదైతే ఉందో 1,50,000 ఏదైతే ఉందో దీనికి ఏమని పేరు పెట్టారయ్యా అంటే అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ అన్నారు. దీన్ని ఇంకా ఎర్న్ చేయలేదు కదా, అందుకని. బికాస్ దిస్ ఈజ్ రిసీవబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. ఈ రోజుకి ఇంకా నేను దీన్ని ఏమి ఎర్న్ చేయలేదు, అందుకని దీన్ని ఏమన్నారు నాన్న? అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ అన్నారు. ఏముంది ఇప్పుడు అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ ఫార్ములా చెప్పండి. చెప్పలేమా? ఏముంది? 6,50,000లో నుంచి 5 lakhs తీసేసాం. దాన్ని ఇక్కడ అన్నీ ఉన్నాయిగా మనకి. దీని ఫార్ములా గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. అంతేగా, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్లో నుంచి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ 6,50,000 నుంచి 5 lakhs తీసేస్తే వచ్చేది 1,50,000. దట్స్ ఇట్. ఏముంది దాంట్లో? వెరీ గుడ్. అయితే మరి ఇంకో పదం ఉంది. ఏంటది మనకి? నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అని ఇంకొకటి ఉంది. ఏముంది నాన్న? నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అని ఇంకో పదం ఉంది. నెట్ అంటే ఏంటి? గ్రాస్ మైనస్ సంథింగ్. గ్రాస్ మైనస్ ఏంటి? అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్. గ్రాస్లో నుంచి అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ తీసేస్తే వచ్చేటటువంటిది నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. సో సింపుల్. సో నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంట? గ్రాస్లో నుంచి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లో నుంచి అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని లెస్ చేస్తే మనకు వచ్చేది నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. అన్నీ అక్కడక్కడే ఉంటాయి, ఏమీ లేవు దాంట్లో. దట్ ఈక్వల్ టు 6,50,000 మైనస్ 1,50,000. అన్నీ అక్కడే ఉన్నాయి, అటు ఇటు తిప్పి చెప్తారు, అంతకంటే ఏం లేదు. దట్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ దట్? 5 lakhs. దీన్నే ఇప్పుడు ఈ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే అది ఇప్పుడు ఏమైపోయినట్లు మనకి? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. ఎంత అది? 5 lakhs. ఇప్పుడు నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. జిల్ మైనస్ అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ అన్నా చెప్పచ్చు, లేదా నిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ జిల్ అని కూడా చెప్పవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? వెరీ గుడ్. ఇది ఒక్కసారి డ్రా చేయండి నాన్న. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఇది సింపుల్ థింగ్స్ అంతే. ఇప్పుడు చూద్దాం చూడన్నా. బుక్స్ ఆఫ్ లెస్సార్. ఇప్పుడు ఈ గొడవ అంతా ఎందుకు? నిల్లు, జిల్లు, ఉఫ్, అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ ఇవంతా ఎందుకో చూద్దాం. లెస్సార్ బుక్స్లో లీజ్ రిసీవబుల్స్ని ఇనీషియల్గా ఎంతకి రికగ్నైజ్ చేయాలయ్యా అంటే ఎట్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ వాల్యూ అని చెప్పాడు. అంటే నిల్ వాల్యూ, జీరో కాదు ఇక్కడ, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ వాల్యూ. చూడండి అన్న, రికగ్నైజ్ రిసీవబుల్స్ ఇన్ లీజ్ ఎట్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ వాల్యూ. దాన్ని మనం ఏమన్నాం? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్. దానికి మనకు అర్థం కావడం కోసం నిల్ ఈజ్ ఈక్వల్ టు జిల్ మైనస్ యుఈఎఫ్ఐ. ఓకే, జిల్ అంటే మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ ప్లస్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ, తెలిసిందే. నెక్స్ట్ అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్, తెలిసిందే. ఇప్పుడు మనం నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అనే డెఫినేషన్ ఒకసారి మనం ఎక్స్పాండ్ చేద్దాం. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఫార్ములా ఏంటి మనకి?
గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ అన్ అండ్ ఫినాన్స్ ఇన్కమ్, అంతేనా కాదా? సో అన్ అండ్ ఫినాన్స్ ఇన్కమ్ బదులుగా ఏమని రాస్తున్నాము? అన్ అండ్ ఫినాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి మనకి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. ఎక్స్పాండ్ చేసాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజు, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజు క్యాన్సిల్ అవుతాయి. అందుకే దీన్ని ఏమన్నా మనం? నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. మనం ఇక్కడ చెప్పింది కూడా అదేగా. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అనుకోవచ్చు అని చెప్పామా లేదా? దాన్ని ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎక్స్పాండ్ చేసి కొట్టేసుకుంటే చెప్తున్నాం, అంతకంటే ఏమి లేదు. ఓకే, సో ఇప్పుడు నెట్ ఇన్వెస్ట్మెంట్ లీజ్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏమేంటివి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ అన్ ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ అయినా కావచ్చు, లేదా స్ట్రైట్ అవే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. ఎలా కనుక్కున్నా ఒకటే. దీన్ని ఇంకాస్త ఎక్స్పాండ్ చేస్తేనా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ లీజ్ అంటే మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ ఎస్ఆర్ ప్లస్ యూజీఆర్వి. సో దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసాం మనం. ఎక్స్పాండ్ చేస్తే ఎట్లా రాసి దాన్ని? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ అనొచ్చు, ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యూజీఆర్వి. ఎందుకంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఈ 2 కలిపితేనే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. ఆ రెండింటి ప్రజెంట్ వాల్యూ మనకి ఏమైపోతుంది? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. సో టు సమ్ అప్, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈజ్ ఈక్వల్ టు మూడో ఫార్ములా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. అంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చు. నిల్ ఈజ్ ఈక్వల్ టు జిల్ మైనస్ యూఈఎఫ్ఐ, లేదా నిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ జిల్, లేదా నిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. ఎలా చెప్పినా ఒకటే. అయితే ఇలా ఎక్స్పాండ్ చేయడానికి నాన్న ఒక చిన్న రీజన్ ఉంది. మనకి ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ అంటే తెలుసు మనకి. ఏమనుకున్నాం మనం? ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ ఇస్ ద రేట్ ఎట్ విచ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ అండ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్. అంటే ఒక రకంగా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర దేనికి సమానం అయిపోతుంది? ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్కి సమానం అయిపోతుంది. వీ నో దట్ ఎట్ ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్. క్లియర్? సో వీ కెన్ కంక్లూడ్ దట్ ఎట్ ఇంప్లిసిట్ రేట్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజే, లేదా ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఎలాగా? ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఏం లేదు, ఇప్పుడు నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ని 4 రకాలుగా చాలాసార్లు చెప్తున్నాను, ఇంపార్టెంట్ కాబట్టి. నెట్ ఇన్వెస్ట్మెంట్ లీజ్కి నిల్కి 4 డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, జిల్ మైనస్ యూఈఎఫ్ఐ. లేదు, నిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ జిల్. లేదు, నిల్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి ఆఫ్ ఎస్ఆర్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యూజీఆర్బి. లేదు, ఒకవేళ ప్రాబ్లంలో ఇచ్చినటువంటిది ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక అయినట్లయితే స్ట్రైట్ అవే నిల్ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అని తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంప్లిసిట్ రేట్ దగ్గర ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ ఎస్ఆర్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అని మనకి తెలుసు కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. ఓకేనన్నా? ఇక్కడ దాకా ఒకసారి రాసుకోండి చక్కగా. క్లియర్? సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 6. B&P Limited availed a lease from N and L Limited. The conditions of the lease terms are as under. Lease period is for 3 years. In the beginning of the year 2011, for equipment costing rupees 10 lakhs and has an expected useful life of 5 years. So 2011 beginning లో అంటున్నా లీజ్లోకి ఎంటర్ అయ్యాం. 3 years లీజ్ పీరియడ్, ఎకనామికల్ లైఫ్ ఏమో 5 years. అంటే మేజర్ పార్ట్ ఇక్కడ మనకి కవర్ కాలేదు. చూద్దాం.
ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఆల్సో రూపీస్ 10 lakhs. అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ ఆల్సో 10 lakhs. ద ప్రాపర్టీ రివర్ట్స్ బ్యాక్ టు ద లెస్సార్ ఆన్ టెర్మినేషన్ ఆఫ్ ద లీజ్. లెస్సీకి కాదు నాన్న, మళ్ళీ లెస్సార్కే వస్తుందంట. నెక్స్ట్, ద అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ రూపీస్ 1 lakh ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2013. 3 years తర్వాత దాని యూజీఆర్వి 1 lakh అని చెప్పి ఎస్టిమేట్ చేశారు నాన్న. 3 equal annual payments are made at the end of each year. సో ఎవ్రీ ఇయర్ నాన్న ఈక్వల్గా త్రీ ఈక్వల్ యాన్యువల్ పేమెంట్స్ చేస్తానని చెప్పారా కానీ ఒక్కొక్క ఈక్వల్ యాన్యువల్ పేమెంట్ ఎంత అన్న సంగతి చెప్పలేదు మనకి. చూద్దాం. కన్సిడర్ ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అట. ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ₹1 డ్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఎట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹0.7513. The present value of annuity of ₹1 due at the end of the third year at 10% implicit rate is 2.4868. State whether the lease constitute finance lease and also calculate unearned finance income. ఫస్ట్ నాన్న ఇది ఫైనాన్స్ లీజా కాదా తెలియాలంటే ఇండికేషన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్, లెస్సీకి ఏమన్నా ఎసెట్ ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పారా? లేదు. సెకండ్ వన్, లెస్సీకి ఏమన్నా ఎసెట్ని పర్చేజ్ చేయొచ్చు అని చెప్పి ఆప్షన్ ఇచ్చారా? ప్రాబ్లం ఏమన్నా? లేదు. మూడోది, మేజర్ పార్ట్ ఆఫ్ ది ఎకనామిక్ లైఫ్ని ఏమన్నా లీజ్ పీరియడ్ కవర్ చేస్తుందా? లేదు. బికాస్ 3 out of 5 years. ఓకే. నెక్స్ట్ వన్ అన్న, ఫోర్త్ వన్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అన్నది ఫేర్ వాల్యూ ఆఫ్ ది ఎసెట్కి సబ్స్టాన్షియల్గా ఈక్వల్ లేదా అంతకంటే ఎక్కువ ఉందా? సబ్స్టాన్షియల్గా ఈక్వల్ అంటే దాదాపు 90%, సమ్ 89-90% లేదా అంతకంటే ఎక్కువ ఉందా లేదా అన్న సంగతి ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఇది మనం కంప్యూట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకేనా అన్న? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్. నార్మల్గా మనం ఫస్ట్ పార్ట్లో ప్రాబ్లమ్స్ చేసాను అన్న. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ కనుక్కోవాలంటే ఏం తెలియాలి మనకి? యాన్యువల్ లీజ్ రెంట్ ఎంతో తెలియాలి. యాన్యువల్ లీజ్ రెంట్ ఇంటూ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వేసేవాళ్ళం. ఒకవేళ ఈక్వల్ యాన్యువల్ లీజ్ రెంటల్స్ కనుక అయినట్లయితే ఏం చేసేవాళ్ళం? మనం క్యూములేటివ్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తీసుకునేవాళ్ళం. లేదా అన్ఈక్వల్ కనుక అయితేనేమో ఏ ఇయర్కి ఆ ఇయర్ యొక్క ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకునేవాళ్ళం మనం. అయితే ఈ ప్రాబ్లంలో మనకి యాన్యువల్ లీజ్ రెంటల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. మరి అట్లాంటప్పుడు మనం ఏమన్నాడు? 3 ఈక్వల్ యాన్యువల్ పేమెంట్స్ అని చెప్పారు కానీ ఎవ్రీ ఇయర్ ఎంతో చెప్పలేదు. అటువంటప్పుడు ఈ విధంగా మనం ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ కనుక్కోలేము. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించాలి. వాటిల్లో ఒక ఫార్ములా గుర్తుందో లేదో మనకి. ఏంటన్నా మనకి కదా ఫార్ములా? ఎట్ implicit rate present value of minimum lease payments of lessor plus present value of unguaranteed residual value is equal to fair value of asset at the inception. మరి ప్రాబ్లంలో వాడే మనకి ఇచ్చేసాడు కదా, ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. ఎంత నానా? 10%. సో ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు? ఈ రేటు దగ్గర ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సారు ప్లస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్. దీన్ని కొంత ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఈ రేటు దగ్గర ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ minimum lease payments of lessor is equal to present value of is equal to fair value of the asset minus present value of unguaranteed residual value. అంతే కదా మరి. ఆ ఫార్ములా మనం ఎక్స్పాండ్ చేస్తే, ఎందుకంటే మనకి ప్రాబ్లం వచ్చింది ఏ రేట్? మనకి ఇంప్లిసిట్ రేటే కాబట్టి. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే దట్ ఈక్వల్ టు
present value of MLP is equal to fair value నాన్న ప్రాబ్లంలో మనకి ఇచ్చింది 10 lakhs మైనస్ అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ, అది కూడా మన ప్రాబ్లంలో ఇచ్చాడు. ఎంత అది? 1 lakh. దాని ప్రజెంట్ వాల్యూ యూనిటీ వెక్టర్ కూడా వాడే ఇచ్చేసాడు. 3 years తర్వాత ఎంత? 0.7513. సో 1 lakh ఇంటూ 0.7513 దట్ ఈక్వల్ టు 10 lakhsలో నుంచి ఇప్పుడు మనం 75,130ని లెస్ చేస్తున్నాం మనం. ఓకేనా అన్న? ఎంత వచ్చింది మనకి? అది 9,24,870. సో ప్రాబ్లంలో కనుక యాన్యువల్ లీజ్ రెంటల్స్ ఇవ్వనప్పుడు ఇచ్చినటువంటిది ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఈ ఫామ్లో ఉపయోగించుకోవాలి మనం. అందుకని దీన్ని బాగా తరోగా బైహార్ట్ చేయాలి, ఎప్పుడు గుర్తుండాలి మనకి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేసాం మనం? ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ని కనుక్కున్నాం మనం, అవునా కాదా? దీనికి ఇప్పుడు పర్సంటేజ్ చూద్దాం. పర్సంటేజ్ ఆఫ్ present value of minimum lease payments to fair value is equal to 9,24,870 divided by 10 lakhs into 100, that equal to 92.48%. ఎంతనా? 92.48%. మరి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఫేర్ వాల్యూ ఆఫ్ ది అసెట్లో 92.48% ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏ లీజ్ అనుకుంటాం నాన్న? ఏ లీజ్ అనుకుంటాం? ఫైనాన్స్ లీజ్. ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా కూడా అది ఫైనాన్స్ లీజే. సో ఇదంతా పార్ట్ 1 నాన్న. ఓకే, 1. దీనికి ఏమని రాస్తారంటే డిటర్మినేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ లీజ్. రెండు అడిగాడు మనకి. నేచర్ ఆఫ్ లీజ్ ఏంటో చెప్పమన్నాడు, అలాగే నాన్న ఇంకా ఏం కూడా అడిగాడు మనకు ప్రాబ్లంలో? ఏ ఫైనాన్స్ లీజ్ అవునా కాదా, అలాగే అన్ అండ్ ఫైనాన్స్ ఇన్కమ్ కూడా కనుక్కోమన్నాడు. దీంట్లో ఒకటి కనుక్కున్నాం. సో కింద ఏమని రాద్దాం ఇప్పుడు దీనికి మనం? యాజ్ present value of minimum lease payments substantially equal to fair value of the asset we can classify the lease as finance lease. క్లియర్ నాన్న? ఫస్ట్ ఈ పార్ట్ మటుకి డ్రా చేయండి నాన్న, కాపీ చేసుకోండి ఇంత మటుకి. క్లియర్ నాన్న? వెరీ గుడ్. సో ఇక్కడికి ఒక పార్ట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి మనకి? ప్రాబ్లం ఇంకోటి కూడా అడిగాడు. ఏంటన్నా అది? 2. కంప్యూటేషన్ ఆఫ్ అన్ అండ్ ఫైనాన్స్ ఇన్కమ్.
నాన్న ఎగ్జామ్లో మీరు ఇట్లాగా షార్ట్ కట్స్ రాయకండి, మొత్తం రాయండి. జిల్ అని నిల్ అని ఇట్లా రాయకండి. ఎగ్జామ్ అర్థం కావడం కోసం ఈజీగా ఉంటుందని చెప్పి షార్ట్ కట్స్ వాడాం. ఎగ్జామ్లో మాత్రం పూర్తిగా వాడండి. ఓకే, వెరీ గుడ్. అసలు అన్ అండ్ ఫినాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి నాన్న? మనకి ఫార్ములా గ్రాస్ జిల్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ జిల్. రెండు ఎలిమెంట్స్ తెలియాలి. జిల్ ఎంతో తెలియాలి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ జిల్ ఎంతో తెలియాలి. జిల్ అంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఎలాగ? మళ్ళీ మనకి దాంట్లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేంటివి? మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ ప్లస్ యూజీఆర్. మళ్ళీ దాన్ని విడగొట్టండి. మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ అంటే మళ్ళీ రెండు ఉన్నాయి దాంట్లో. ఏమేంటివి? టోటల్ లీజ్ రెంటల్స్ అండ్ జిఆర్వి. ముందు వాటిని చక్కగా విడగొట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం, చూడండి ఒకసారి. అమౌంట్ రూపీస్. ఫస్ట్ మనకేం కావాలి? అన్ అండ్ ఫైనాన్స్ ఇన్కమ్ కావాలంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ తెలియాలి. ఫస్ట్ వన్ ఏ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. మనసులో వెంటనే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఏంటో ఒకసారి మనం ఊహించుకుందాం. ఏంటి దాంట్లో మనకి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో మళ్ళీ రెండు ఉన్నాయి మనకి. ఏమేంటివి? మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్. అందుకే డెఫినేషన్స్ బాగా వచ్చి ఉండాలన్న, లేకపోతే ప్రాబ్లం అసలు మనం చేయలేం. మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్. మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ అంటే మళ్ళీ దాంట్లో రెండు ఉన్నాయి మనకి. ఏమేంటి అవి? టోటల్ లీజ్ రెంటల్స్. టోటల్ లీజ్ రెంటల్ తెలియదు మనకి ప్రాబ్లంలో. ఇంకా గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. లెక్కలో అసలు జిఆర్వి ఏమీ చెప్పలేదు మనకి. ఏమీ చెప్పలేదు కాబట్టి ఇది ఎంత అయిపోతుంది మనకి? 0. సో ఇవి రెండు కలిస్తే ఎంత వస్తాయో అది మనకి మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్. ఇంకా మనకి తెలియదు. టోటల్ లీజ్ రెంట్ ఎంత తెలిస్తే తప్పితే అది మనకి తెలియదు. ప్రస్తుతం అట్లా ఖాళీ వదిలిపెడదాం. నెక్స్ట్ ఇదే కాదు, ఇంకా మనకి ఏం కావాలి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ లీజ్ అంటే ఇంకొకటి కూడా కావాలి మనకి. ఏంటి నాన్న అది? ఇంకొకటి అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. ఓకే, అది మనకు తెలుసు. ప్రాబ్లం ఇచ్చేసాడు. ఎంత అది మనకి? 1 lakh. సో ఇప్పుడు మనకి ఇవి రెండు కలిస్తే ఏమేంటివి? మినిమం లీజ్ పేమెంట్ ఆఫ్ లెస్సారు అలాగే యూజీఆర్వి తెలిస్తే ఇక్కడ దాన్ని మనం రాసేస్తాం. ఏమని రాస్తాం? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అని రాస్తాం. కానీ మనకి ఇంకా ఒకటి తెలియదు, అందుకని అట్లా వదిలిపెడదాం దాన్ని. నెక్స్ట్ సింప్లిఫై చేసుకుంటున్నాం, అందుకంటే ఏం లేదు. బి ఇంకొకటి కావాలి మనకి. ఏంటది? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. మనకు తెలుసు నాన్న, ఎట్ ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్. అందుకని రాసేస్తాం అక్కడ. ఎట్ implicit rate this is equal to fair value of asset. ఇది మనకు తెలుసు. ఫెయిర్ వాల్యూ ఎంత మనకి? ఇది 10 lakhs. ఇటాలిక్ సి. అన్ అండ్ ఫైనాన్స్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి. ఏ మైనస్ బి తెలియాలంటే ఫస్ట్ మనకి ఏ తెలియాలి. ఏ తెలియాలంటే మనకి టోటల్ లీజ్ రెంట్ తెలియాలి. అందుకని దీనికి ఏం చేద్దామంటే నాన్న, వర్కింగ్ నోట్ అని పెడదాం దీనికి. ఇది ఒక్కటి కనుక్కుంటే మొత్తం వచ్చేసినట్లే. వర్కింగ్ నోట్ కొద్దాం. నెక్స్ట్ వర్కింగ్ నోట్. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ లీజ్ రెంట్.
టోటల్ లీజ్ రెంట్ అంటే మనకి ఏం తెలియాలి నాన్న, యాన్యువల్ లీజ్ రెంట్ ఎంత ఉన్నాయో తెలిసి ఇంటూ 3 years మనకి. అంటే మనం ఏం కనుక్కోవాలి ఫస్ట్, ఇప్పుడు యాన్యువల్ లీజ్ రెంట్ ఎంతో కనుక్కోవాలి. చూద్దాం. యాన్యువల్ లీజ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాబ్లం ఇవ్వలేదు, ఎలా కనుక్కోవచ్చు, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టోటల్ లీజ్ రెంట్స్ ఏవైతే ఉన్నాయో డివైడెడ్ బై present value annuity factor at the rate of 10% for 3 years. అంతే కదా. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టోటల్ లీజ్ రెంటల్స్ ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఈ పదం ఎక్కడొచ్చింది మనకి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టోటల్ లీజ్ రెంటల్స్ అనేది మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ నాన్న. మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్లో ఏమేమి ఉన్నాయి మనకి, టోటల్ లీజ్ రెంట్ ఉంది, జిఆర్వి ఉంది. దీని ప్రజెంట్ వాల్యూ అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టోటల్ లీజ్ రెంటల్స్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ జిఆర్వి అనే అర్థం. అప్పుడు మనం ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టోటల్ లీజ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ జిఆర్వి అని రాయొచ్చు కదా. మరి ఆ మిగిలిపోయేది అదే కదా అయ్యేది. చూద్దాం. దట్ ఈక్వల్ టు, కొంచెం పక్కన రాస్తున్నాను, దట్ ఈక్వల్ టు present value of minimum lease payment of lessor minus present value of guaranteed residual value divided by present value annuity factor at the rate of 10% for 3 years. దట్స్ ఇట్. దట్ ఈక్వల్ టు, అందుకే ఆ మొత్తం కూడా ఫార్ములాస్ చాలా బాగా వచ్చి ఉండాలి మనకి. బై హార్ట్ చేస్తారో చూడకుండా రాసుకుంటారో నాకు సంబంధం లేదు నాన్న, ఇట్స్ యువర్ కప్ ఆఫ్ టీ. ఓకే. దట్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఆఫ్ లెస్సార్ మనం ఆల్రెడీ కనుక్కున్నట్టున్నామే. ఎంత వచ్చింది మనకి అది, 9,24,870. 9,24,870 మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ జిఆర్వి. ఈ ప్రాబ్లంలో అసలు గ్యారంటీడ్ రెసిడ్యూల్ వాల్యూ ఏమీ లేదు, దట్ ఈస్ వాట్, 0. డివైడెడ్ బై, ఉంటే తీసేసేవాళ్ళం, డివైడెడ్ బై ఏంటి మనకి ఇది, ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 3 years, అది కూడా ఇచ్చేసాను నాన్న. మనకి ఎంత ఉంటుంది, 10% ఫర్ 3 years ఏంటి మనకి అది 2.4868 డివైడెడ్ బై 2.4868. దట్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూడండి, అది మనకి 9,24,870 డివైడెడ్ బై 2.4868. దట్ ఈక్వల్ టు 3,71,912 approximation. What is this Nana? Annual lease rent. Is it clear? So annual lease rent is equal to 3,71,912. ఇప్పుడు మనకి యాన్యువల్ లీజ్ రెంట్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏం కనుక్కోవచ్చు మనక, టోటల్ లీజ్ రెంట్. టోటల్ లీజ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు 3,71,912 ఇంటూ, ఇలా ఎంతకాలానికి వస్తే మనకి 3 yearsకి, ఇంటూ 3. హౌ మచ్ ఈజ్ దట్, 11,15,736. దిస్ ఈజ్ వాట్, టోటల్ లీజ్ రెంట్. క్లియర్ నాన్న. ఇప్పుడు ఈ టోటల్ లీజ్ రెంట్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎంత వచ్చింది మనకి అది, 11,15,736. 11,15,736
736. ఇప్పుడు ఈ రెండు కలిపేస్తే దానికి జిఆర్వి 0 ఈ ప్రాబ్లం ఇవ్వలేదు కాబట్టి రెండు కలిపేస్తే నాన్న అవుటర్ కాలం కూడా అదే అయిపోతుంది. ఎంత? 11,15,736. ఇప్పుడు ఈ రెండు కలిపేస్తే 11,15,736 ప్లస్ 1 lakh రెండు కలిపేస్తే హౌ మచ్ ఇస్ దట్? మనకు అవుటర్ కాలంలో 12,15,736. సో ఇప్పుడు మనకి ఏ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఏమో 12,15,736 అయింది నాన్న మనకి. క్లియర్? అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఏమో ఇంప్లిసిట్ రేట్ దగ్గర ఇది ఫెయిర్ వాల్యూ అని తీసేసుకున్నాం డైరెక్ట్గా. ఎంత అది? 10 lakhs. వెరీ గుడ్. ఇప్పుడు అర్న్ అండ్ ఫినాన్స్ ఇన్కమ్ ఈజ్ వాట్ నాన్న? ఏ మైనస్ బి. ఏ మైనస్ బి హౌ మచ్ ఈస్ దట్? 2,15,736. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కంప్యూట్ అర్న్ అండ్ ఫినాన్స్ ఇన్కమ్. ఇంపార్టెంట్ నాన్న, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అన్న? ఒకసారి దీన్ని కాపీ చేసుకున్నాను మొత్తాన్ని కూడా. ఇక్కడ దాకా రాశారు కదా ఆల్రెడీ మనం. పార్ట్ 2. అందుకే చెప్తున్నా కదా, ఏఎస్ 19 అర్థం కావాలంటే ఫార్ములాస్ చక్కగా వచ్చి ఉండాల్సిందే. నో అదర్ షార్ట్ కట్. ఈజీనే, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి చాలు. ఈ ప్రాబ్లం ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు నాన్న. జస్ట్ ఫిగర్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది రావాలంటే మాత్రం ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. నో అదర్ షార్ట్ కట్. ఓకే, వెరీ గుడ్. చూద్దాం నాన్న ఇప్పుడు. సో ఒక స్టెప్ అయిపోయింది. ఇనీషియల్గా ఏ వాల్యూకి రికగ్నైజ్ చేయాలంటే లెస్సారు నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్కి రికగ్నైజ్ చేయాలట. ఎంట్రీ ఏమని రాసుకుంటాను నాన్న? రిసీవబుల్స్ ఉంటాయి కదా, ఎవరి నుంచి? లెస్సీ నుంచి కదా తనకి. సో లెస్సీ అకౌంట్ ఆర్ లీజ్ రిసీవబుల్స్ అకౌంట్ డెట్ ఆర్ టు ఎసెట్ అకౌంట్ అని రాసుకుంటాడు. ఫస్ట్ది ఎంట్రీస్ ఉన్నాయి, తర్వాత చూద్దాం 1 by 1. నెక్స్ట్ స్టెప్ 2, సెగ్రిగేషన్ ఆఫ్ లీజ్ రెంటల్స్ రిసీవ్డ్ ఇంటూ ఫైనాన్స్ ఇన్కమ్ అండ్ రిడక్షన్ ఆఫ్ రిసీవబుల్స్. ఎలాగైతే లెస్సీకి మనం ఫైనాన్స్ ఛార్జ్ అండ్ రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ అంటున్నామో, ఇతనికి అట్లాగే ఫైనాన్స్ ఇన్కమ్ అండ్ రిడక్షన్ ఆఫ్ రిసీవబుల్స్ అవుతుంది. ఏ మార్పు లేదు. డిప్రిసియేషన్ ఆన్ లీజ్ రెసెట్ షల్ నాట్ బి ప్రొవైడెడ్. ఎందుకంటే ఫైనాన్స్ లీజ్లో సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ ఆధారంగా లెస్సీ తన బుక్స్లో చూపించుకుంటాడు కాబట్టి ఆ అసెట్ మీద మళ్ళీ తన డిప్రిసియేషన్ లెస్సార్ ప్రొవైడ్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ ఫైనాన్స్ ఇన్కమ్ టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. దట్స్ ఇట్. ఓకేనా అన్న? అయితే వీటికి సంబంధించి ఎంట్రీస్ ఒకసారి చూద్దాం నాన్న. ఒకసారి జాగ్రత్తగా చూడనా, తెలిసినవే మనకి. అకౌంటింగ్ దేనికి సంబంధించింది? ఫైనాన్స్ లీజ్కి సంబంధించి. లెస్సీ బుక్స్లో, లెస్సార్ బుక్స్లో కంపారిజన్ ఈజీగా అర్థమవుతుందని. బుక్స్ ఆఫ్ లెస్సీ, బుక్స్ ఆఫ్ లెస్సార్. చూడండి నాన్న, ఎట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్. జూమ్ చేస్తాను చూడండి, మీకు ఇంకా క్లియర్ కనపడుతుంది. ఎట్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ రికగ్నైజ్ ది అసెట్ ఆర్ లయబిలిటీ అట్ లోవర్ ఆఫ్. ఏంటన్న వీడికి? ఫెయిర్ వాల్యూ ఎట్ ద ఇన్సెప్షన్ ఆర్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి ఆఫ్ లెస్సీస్. ఎంట్రీ ఏమని రాసుకుంటాడు? ఎసెట్ ఆన్ లీజ్ అకౌంట్ డెట్ ఆర్ టు లెస్సార్ అకౌంట్. అదే లెస్సార్ అయితే లెస్సార్ షుడ్ రికగ్నైజ్ ఎసెట్ గివెన్ అండర్ లీజ్ యాజ్ రిసీవబుల్ ఎట్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ద నెట్ ఇన్వెస్ట్మెంట్. ఎంట్రీ నాన్న లెస్సీ అకౌంట్ డెట్ ఆర్ టు ఎసెట్ అకౌంట్ అని రాసుకుంటాడు. ఇనీషియల్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ కనుక ఏమన్నా లెస్సీ పెట్టినట్లయితే ఎసెట్ తన దగ్గరే ఉంటుంది కాబట్టి ఎసెట్ తన పుస్తకాలను చూపించుకుంటాడు కాబట్టి క్యాపిటలైజ్ చేసుకుంటాడు. ఎంట్రీ పెట్టినప్పుడు ఎక్స్పెన్స్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ నాన్న, తర్వాత దాన్ని క్యాపిటలైజ్ చేస్తే ఎసెట్ ఆన్ లీజ్ అకౌంట్ డెట్ ఆర్ ఎక్స్పెన్సెస్, లేదా రెండు కలిపేసేస్తే ఎసెట్ ఆన్ లీజ్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. ఇనీషియల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నాన్న, ఇతని దగ్గర ఎసెట్ ఏముండదు, ఆల్రెడీ లెస్సీ బుక్స్లో చూపించుకున్నాడు కాబట్టి లెస్సార్ ఏం చేస్తాడంటే దాన్ని డిఫరెంట్ అమార్టైజ్ ఓవర్ ది లీజ్ పీరియడ్. ఏమన్నా ఇనీషియల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లెస్సార్ పెట్టినట్లయితే ఎక్స్పెన్స్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అని చెప్పి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఏం చేస్తాడంటే డిఫరెంట్ అమార్టైజ్ చేసుకుంటాడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లీజ్. నెక్స్ట్, ఎట్ ది ఇయర్ ఎండ్ లీజ్ పేమెంట్ షుడ్ బి అపోర్షన్ టు ఇంట్రెస్ట్ అండ్ రిడక్షన్ ఆఫ్ లయబిలిటీ. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ షుడ్ ప్రొడ్యూస్
ఏ కాన్స్టాంట్ పీరియాడిక్ రేట్ ఆఫ్ రిటర్న్ సబ్జెక్ట్ టు మైనర్ అడ్జస్ట్మెంట్. కానీ సబ్జెక్ట్ టు మైనర్ అడ్జస్ట్మెంట్ ఎందుకు చెప్పాడయ్యా అంటే, నిన్న మన ప్రాబ్లం చూసినట్లయితే లాస్ట్ ఇయర్కి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక మనం దాన్ని చేయకుండా దాన్ని ఏం చేసాం, మనం రౌండ్ ఫిగర్ తీసుకున్నాం. గుర్తుందో లేదు లాస్ట్ ఇయర్లో నిన్న ప్రాబ్లం గుర్తుందా మనకి? ఇక్కడ ఏం చేసాం లాస్ట్ ఇయర్లో మనం దీని మీద 1,40,309 మీద 15% అప్లై చేయలేదు. దాని బదులు ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకున్నాం. అందుకని ఈ పదం చెప్పాడు, అంతకంటే ఏం లేదు. సబ్జెక్ట్ టు మైనర్ అడ్జస్ట్మెంట్, అంతకంటే ఏం లేదు అది. సో ఇక్కడ ఏంటి ఎంట్రీ, ఇంట్రెస్ట్ అకౌంట్ డేటార్ టు లెస్సార్ అకౌంట్ అని. ఓకే, తర్వాత అది పే చేసినప్పుడు లెస్సార్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్. ఇంట్రెస్ట్ అన్నా ఫైనాన్స్ ఛార్జ్ అన్నా ఏదైనా రాసుకోవచ్చు. తనేమనుకుంటాడు, లెస్సీ అకౌంట్ డేటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటార్ టు లెస్సీ అకౌంట్. తర్వాత డిప్రిసియేషన్ ఇస్ టు బి ప్రొవైడెడ్ యాజ్ పర్ AS 6 ఎంట్రీ, డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు ఎసెట్ ఆన్ లీజ్ అకౌంట్. ఎసెట్ ఆన్ లీజ్ అకౌంట్. నన్ను ఇప్పుడు అదంతా మారిపోయాయి మనకి, మారిపోయి PPE కిందకి. ఓకేనా, నెక్స్ట్ డిప్రిసియేషన్కి సంబంధించింది. డిప్రిసియేషన్ ఇస్ టు బి ప్రొవైడెడ్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వీడు ప్రొవైడ్ చేసుకోవడానికి లేదు. ఎవరు, లెస్సార్కి. ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ ఛార్జ్ టు P&L అకౌంట్. P&L అకౌంట్ డేటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. ఇక్కడ ఏంటి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, P&L అకౌంట్కి. ఎంట్రీ, ఇంట్రెస్ట్ అకౌంట్ డేటార్ టు P&L అకౌంట్. క్లియర్ నాన్న? దిస్ ఈజ్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఫైనాన్స్ లీజ్. నెక్స్ట్ కేసు మనకి ఆపరేటింగ్ లీజ్కి సంబంధించి. ఆపరేటింగ్ లీజు సింపుల్ థింగ్, ఫైనాన్స్ లీజ్ లాగా కాదు, చాలా చిన్నది ఇది. ఓకే, సో ఇక్కడ సబ్స్టాన్షియల్ రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ టు లెస్సీ అనే గొడవే లేదు కాబట్టి ఇక సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అనే ప్రిన్సిపల్ అప్లై చేయటం, లెస్సీ బుక్స్లో ఎసెట్ని లయబిలిటీని చూపించుకోవటం, ఆ గొడవేమీ లేదు. ఇయర్ ఎండింగ్లో ఏ లీజ్ రెంటల్స్ అయితే లెస్సీ పే చేస్తాడో దాన్ని ఎక్స్పెన్స్గా చూపించుకుంటాడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో. అలాగే లెస్సార్ కూడా తనకు వచ్చినటువంటి లీజ్ రెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఇన్కమ్గా చూపించుకుంటాడు. దట్స్ ఇట్. చూద్దాం. ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ ఎవరు పెట్టినా సరే ఆపరేటింగ్ లీజ్కి సంబంధించి లెస్సీ పెట్టినా లెస్సార్ పెట్టినా ఎవరైనా సరే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎక్స్పెన్స్గానే చేసుకోవచ్చట, లేదా డిఫరెంట్ అమౌంటైజ్ చేసుకోవచ్చట. అది వాళ్ళ చాయిస్. ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ లీజ్లో ఇంపార్టెంట్ ఏంటంటే యాన్యువల్ లీజ్ రెంట్స్ పే చేస్తారు చూసారా, వాటి ట్రీట్మెంట్ కొంచెం జాగ్రత్తగా వినండి. యాన్యువల్ లీజ్ రెంట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆపరేటింగ్ లీజ్కి ఒక మెషినరీని తీసుకున్నాం. ఓకేనా అన్న, ఎంతకాలానికి, ఒక 3 ఇయర్స్కి తీసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఎలా పే చేస్తామని ఎట్లా అగ్రీ అయ్యామంటే, ఫస్ట్ ఇయర్లో 50,000 పే చేస్తాను, సెకండ్ ఇయర్లో 1 lakh పే చేస్తాం, థర్డ్ ఇయర్లో 1,50,000 పే చేస్తామని చెప్పాం. 50, 1 lakh, 1,50,000. ఈ 3 ఇయర్స్లో మనం ఎంత పే చేస్తున్నాం ఇప్పుడు, 3 lakhs పే చేస్తున్నాం. అవునా కాదా? సో ఫస్ట్ ఇయర్లో 50,000 పే చేస్తే నార్మల్ ఎంట్రీ ఏమని రాసుకుంటాం మనం, లీజ్ రెంటల్స్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్, లేదా రెండుగా విడగొట్టుకుంటే లీజ్ రెంటల్స్ అకౌంట్ డేటార్ టు లెస్సార్, గివ్ ఎంట్రీ 50,000. తర్వాత వాటికి సంబంధించి పే చేసినప్పుడు లెస్సార్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ 50,000, లేదా కంబైన్డ్ ఎంట్రీ ఏమని రాసుకోవచ్చు, లీజ్ రెంటల్స్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ 50,000 అంటాం. నార్మల్గా అయితే ఈ లీజ్ రెంటల్స్ మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి. ఎంట్రీ ఏమని రాస్తాం, ఎంట్రీ దానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ టు లీజ్ రెంటల్స్ 50,000 అని పంపిస్తాం. అంతేగా, ఏముంది గొడవ దాంట్లో. CBT నుంచి చేస్తూనే ఉన్నాం, MEC ఇంటర్ నుంచి చేస్తూనే ఉన్నాం. సారీ, ఓకే. అయితే AS 19 ఏమని చెప్పిందంటే, ఇది ఆపరేటింగ్ లీజ్ అయితే నువ్వు లీజ్ రెంటల్స్ ఎంత పే చేస్తున్నావో నాకు సంబంధం లేదు. నువ్వు 50 పే చేస్తున్నావా, కరెంట్ ఇయర్లో 1 lakh, 1,50,000 నాకు సంబంధం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి నువ్వు ఛార్జ్ చేయాల్సినటువంటి లీజ్ రెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు స్ట్రైట్ లైన్ మెథడ్ ఉపయోగించి కనుక్కో, లేదా స్ట్రైట్ లైన్ మెథడ్ కంటే ఇంకా ఏమన్నా బెటర్ మెథడ్ ఏమన్నా అవైలబిలిటీలో ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించుకో అని చెప్పింది. అంటే ఫస్ట్ ప్రయారిటీనేమో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి లీజ్ రెంటల్స్ని ఛార్జ్ చేయడానికి ఏమన్నా బెటర్ మెథడ్ ఉన్నట్లయితే దాని ప్రకారం వెళ్ళమంటుంది. తర్వాత చూద్దాం ఏంటో ఆ బెటర్ మెథడ్ అంటే. బెటర్ మెథడ్ ఏం దొరకకపోతే స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో కమ్మంటుంది. అంతేగాని నువ్వు పే చేసి ట్రాన్స్ఫర్ చేయడం కాదు ఎక్కడైనా సరే. ముందు స్ట్రైట్ లైన్ మెథడ్లో చూద్దాం.
మన ఎగ్జాంపుల్ ఎంత అనుకున్నాం 50, 1 lakh, 1,50,000 మూడు కలిపితే 3 lakhs అయినాయి. ఎంతకాలానికి 3 yearsకి. స్ట్రైట్ లైన్ బేసిస్లో అయితే ఎవ్రీ ఇయర్ ఎంత అవుతాయి ఇవి 3 lakhs డివైడెడ్ బై 3 years 1 lakh. అంటే ఏఎస్ 19 ప్రకారం ఫస్ట్ ఇయర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సింది 1 lakh, సెకండ్ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేయాల్సింది 1 lakh, థర్డ్ ఇయర్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సింది 1 lakh. సార్ ఫస్ట్ ఇయర్లో నేను పే చేసింది 50,000 కదా, ఎంట్రీ ఏమని రాశాను లీజ్ రెంటల్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అని చెప్పి 50,000 రాశాను. మీరేమో తర్వాత ట్రాన్స్ఫర్కి P&L అకౌంట్ డెటార్ టు లీజ్ రెంట్ అని చెప్పి 1 lakh రాయమంటున్నారు. మరి మిగతా 50,000 ఎక్కడున్నాయి, నా పుస్తకాల్లో లేవు కదా అంటే ఆ 50,000 అంటున్నానా లీజ్ రెంటల్ ఈక్వలైజేషన్ లేదా లీజ్ రెంటల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఒకదానికి ట్రాన్స్ఫర్ చేయమంది, అంతకుమించి ఏమీ లేదు. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ 1 lakh. క్లియర్. టు లీజ్ రెంటల్స్ 50,000 టు ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని టు లీజ్ రెంటల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లేదా లీజ్ రెంటల్ ఈక్వలైజేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంది. ఇప్పుడు ఆ లీజ్ రెంటల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్లో మన దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ ఒక 50,000 ఉన్నాయి, అవునా కాదు. సెకండ్ ఇయర్లో చూద్దాం. సెకండ్ ఇయర్లో మళ్ళీ మనం పే చేసేది 1 lakh మన అగ్రిమెంట్ ప్రకారం. ఎంట్రీ ఏమని రాస్తాం లీజ్ రెంటల్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ 1 lakh. సెకండ్ ఇయర్లో P&L అకౌంట్కి స్ట్రైట్ లైన్ బేసిస్ మీద పంపాల్సింది కూడా 1 lakh అనుకోకుండా, ప్రాబ్లం లేదు ఇక్కడ. ఎంట్రీ ఏమని రాస్తాం P&L అకౌంట్ డెటార్ టు లీజ్ రెంటల్స్ 1 lakh సరిపోయినాయి అవి సెకండ్ ఇయర్కి. ఇంకా బ్యాలెన్స్ 50 ఫస్ట్ ఇయర్లో చివరిలో పెట్టాం కదా 50,000 క్రెడిట్ బ్యాలెన్స్ అలాగే ఉంది. థర్డ్ ఇయర్కి వచ్చేసాం. థర్డ్ ఇయర్కి వస్తే పే చేసింది 1,50,000. ఎంట్రీ లీజ్ రెంటల్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ 1,50,000. P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిందేమో 1 lakh. ఎంట్రీ P&L అకౌంట్ డెటార్ టు 1 lakh అవుతుంది, టు లీజ్ రెంటల్స్ ఏమో 1,50,000 కనపడుతుంది. ఇప్పుడు పైన మనకు 50,000 తక్కువ వచ్చింది డెబిట్ వైపున. అందుకని ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మన దగ్గర ఉన్న క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కదా లీజ్ రెంటల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ది, అది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. ఎంట్రీ ఏమైపోతుంది అప్పుడు థర్డ్ ఇయర్లో P&L అకౌంట్ డెటార్ 100, లీజ్ రెంటల్ అడ్జస్ట్మెంట్ ఆర్ ఈక్వలైజేషన్ అకౌంట్ డెటార్ 50, టు లీజ్ రెంటల్స్ అకౌంట్ 150. దట్స్ ఇట్. సో ఆ లీజ్ రెంటల్ అడ్జస్ట్మెంట్ లేదా ఈక్వలైజేషన్ అకౌంట్ అన్నది లీజ్ పీరియడ్ చివరికి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఏఎస్ 19 ఏమని చెప్పింది ఆపరేటింగ్ లీజ్ అయ్యి ఉండి నువ్వు కనుక లీజ్ రెంటల్స్ కనుక పే చేస్తే నువ్వు పే చేసినట్టుగా ఏ ఇయర్లో పే చేసినవి ఆ ఇయర్లో డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపకు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపడం కోసం స్ట్రైట్ లైన్ మెథడ్ లేదా ఎనీ అదర్ బెటర్ మెథడ్ని ఉపయోగించమన్నది. ఆ బెటర్ మెథడ్ గురించి ప్రాబ్లంలో ఉందన్న అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది, అక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి ఇప్పుడు లీజ్ పేమెంట్స్ ఆర్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎక్స్పెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్ అంటే ఈక్వల్ అమౌంట్ బేసిస్. మన ఎగ్జాంపుల్ వచ్చిందిగా మొత్తం 3 lakhs డివైడ్ బై 3 years ఎవ్రీ ఇయర్ 1 lakh అంటిల్ ఏ బెటర్ మెథడ్ ఈజ్ అవైలబుల్. ఒకవేళ బెటర్ మెథడ్ అవైలబిలిటీలో ఉంటే కనుక ఫస్ట్ దానికి ఇవ్వమని. సో ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు బి గివెన్ ఫర్ బెటర్ మెథడ్. బెటర్ మెథడ్ ఏమన్నా ఉందేమో చూడు ఛార్జ్ చేయడానికి, అది లేకపోతే SLMకి వెళ్ళు, అంతేగాని నువ్వు పే చేసేటట్టు మాత్రం కాదు. ఇది నార్మల్గా నన్ను పే చేస్తే ఎంట్రీ లీజ్ రెంటల్స్ టు లెస్సర్ టు బ్యాంక్, లేదా రెండు కంబైండ్ అయితే ఏమని రాసుకోవచ్చు లీజ్ రెంటల్ టు బ్యాంక్. తనకేమో రిసీట్ అవుతుంది లెస్సీ అకౌంట్ డెటార్ టు లీజ్ రెంటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు లెస్సీ అకౌంట్, లేదా రెండు కలిపి రాసేసేమే అనుకో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు లీజ్ రెంటల్స్. ఇది మనకి వచ్చినప్పుడు లేదా పే చేసినప్పుడు. నెక్స్ట్ వన్ నాన్న ఇది చూడండి జాగ్రత్తగా. నోట్ డిఫరెన్స్ ఇన్ లీజ్ రెంట్ పెయిడ్ అండ్ లీజ్ రెంట్ చార్జ్డ్ టు P&L షల్ బి ట్రాన్స్ఫర్డ్ టు లీజ్ రెంట్ ఈక్వలైజేషన్ అకౌంట్. ఇట్ విల్ గెట్ క్లోజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లీజ్ పీరియడ్. ఇక్కడ కూడా అదే చెప్పాం, దీన్ని లీజ్ రెంట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అన్నా తప్పు లేదు నాన్న. ఓకే. నెక్స్ట్ ఇక థర్డ్ డిప్రిషియేషన్. లెస్సీ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చా? అసలు ఎసెట్ లేదు చూడు పుస్తకాల్లో, ఇక దాని మీద డిప్రిషియేషన్ ఏంటి? నో క్వశ్చన్ ఆఫ్ డిప్రిషియేషన్. అది లెస్సార్ దగ్గరే ఉంది కాబట్టి యాజ్ యూజువల్గా లెస్సారే ప్రొవైడ్ చేసుకుంటాడు డిప్రిషియేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్ ఆన్ లీజ్. నెక్స్ట్ నాన్న లీజ్ రెంటల్స్ చార్జ్డ్ టు P&L అకౌంట్ డెటార్ టు లీజ్ రెంటల్స్ అని ఇచ్చావు నాన్న. అయితే ఇక్కడ డిఫరెన్స్ కనుక ఒకవేళ ఏమైనా ఉన్నట్లయితే దట్ షల్ బి ట్రాన్స్ఫర్డ్ టు లీజ్ రెంటల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇక్కడేమో డిప్రిషియేషన్ ఏమో ఎక్స్పెన్స్ నాన్న, అందుకని P&L అకౌంట్ డెటార్ టు డిప్రిషియేషను,
అలాగే ఇదేమో లీజ్ రెంటల్ ఇన్కమ్ కాబట్టి దీన్ని సపరేట్గా లీజ్ రెంటల్ అకౌంట్ డేటార్ టు P&L అకౌంట్. ఎవరికి ఇది? లెస్సార్కి. దిస్ ఈజ్ ది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఆపరేటింగ్ లీజెస్. అయితే ఆపరేటింగ్ లీజెస్ మీద నాన్న స్పెషల్ ప్రాబ్లం ఇవ్వలేదు, కానీ మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏం చేశాడంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దాన్ని మనం ప్రాబ్లం ఇక్కడ మనం సాల్వ్ చేసుకుందాం. ఎందుకు దాన్ని మళ్ళీ రిస్క్ చేయటం? ఓకేనా? చూద్దాం చూడన్నా ఆ ప్రాబ్లం కూడా. జాగ్రత్తగా చూడండి ఈ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 7. A machinery is taken on operating lease for a period of 3 years for annual lease rentals of 25,000, 45,000 and 50,000 respectively. ఇప్పుడు 3 years మొత్తానికి ఎంత అయిపోయిందన్న? 25 plus 45 70,000 and 50,000. 70 plus 50 ఎంత? 1,20,000. చూద్దాం. అవుట్పుట్ ఫ్రమ్ ది మెషినరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఫాలోస్. ఈ మెషినరీ ద్వారా వచ్చేటటువంటి అవుట్పుట్ ఇంత ఉండవచ్చు ఎవ్రీ ఇయర్ అని ఎక్స్పెక్ట్ చేశారట. ఎంత? ఇయర్ 1 10,000 యూనిట్స్, ఇయర్ 2 20,000 యూనిట్స్ అండ్ ఇయర్ 3 50,000 యూనిట్స్. ఓహో, అంటే ఏ మెషినరీని అయితే నువ్వు లీజుకి తీసుకున్నావో దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ని ఇక్కడ నువ్వు చెప్పగలుగుతున్నావు. అంటే ఇట్లాంటప్పుడు నాన్న స్ట్రైట్ లైన్ మెథడ్ కంటే కూడా ఆ మెషినరీ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఆ బెనిఫిట్స్ ప్రపోర్షన్లోనే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి లీజ్ రెంటల్స్ని. అలాగా లేనప్పుడు, అలాంటి అప్రోప్రియేట్ బేసిస్ లేనప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్కి వెళ్తాం. ఈ ప్రాబ్లంలో ఉంది కదా, ఆ మెషినరీ ద్వారా వచ్చే బెనిఫిట్ తెలిసినట్లయితే అది బెటర్ మెథడ్. మనకి ఆ బెనిఫిట్స్ ఆధారంగా వాటి ప్రపోర్షన్లో లీజ్ రెంటల్స్ మనం ఏం చేస్తామయ్యా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి పంపాలి. అలాంటి బెటర్ మెథడ్ ఏమి దొరకనప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్లో పంపమని చెప్పారు. ఓకేనా? పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ ఫర్ ఫస్ట్ ఇయర్. ఆల్సో పాస్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇఫ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ లేనట్లయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు మనం? స్ట్రైట్ లైన్ మెథడ్లో. చూద్దాం ఈ ప్రాబ్లం. వెరీ గుడ్. ఫస్ట్ వన్ అన్న, lease rentals. First one, working note. Lease rentals to be charged, working note 1 and to be charged to statement of profit and loss. ఎప్పుడు? అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు. చూద్దాం ఎట్లా. టోటల్ లీజ్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000. ఎలా వచ్చింది? 25 + 45 + 50,000. టోటల్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? ఇయర్ 1లో 10,000, ఇయర్ 2లో 20,000, ఇయర్ 3లో 50,000. అంటే మొత్తం మనకి 80,000 యూనిట్స్. సో లీజ్ రెంట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ is equal to 1,20,000 divided by 80,000. How much is that, Nana? 120 divided by 80. నాన్న ఎగ్జామ్లో చిన్నవైనా సరే వీలైనంత మట్టికి నాన్న క్యాలిక్యులేటరే వాడండి. ఒక్కోసారి తెలియకుండా చిన్న తప్పులు జరుగుతాయి మనకు, అందుకని ₹1.5. ఓకే నాన్న, పర్ యూనిట్కి. ఇప్పుడు చూద్దాం. లీజ్ రెంట్ టు బీ చార్జ్డ్ టు
P&L Year 1. Year 1లో ఎంత నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనకి 10,000. ఓకే, సో 10,000 యూనిట్స్ ఇంటూ 1.5 చొప్పున ఒక్కొక్క దానికి ఎంత అయిపోయింది మనకి 15,000. Year 2 ఎంత నా Year 2లో మనకి 20,000. ఇంత వస్తుంది అనుకున్నాం కదా, అందుకని ఇంటూ 1.5 30,000. అలాగే Year 3 is equal to 50,000 units into 1.5 75,000. కానీ నువ్వు పే చేసింది ఫస్ట్ ఇయర్లోనేమో 25,000, సెకండ్ ఇయర్లోనేమో 45,000, థర్డ్ ఇయర్లోనేమో 75,000. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాద్దాం నాన్న. ఓకే, ఇది వర్కింగ్ నోట్ మనకి. క్లియర్ నాన్న? అలాగే ఒకవేళ ఇదేంటి అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే, అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అప్పుడు ఏం చేస్తాం మనం? స్ట్రైట్ లైన్ మెథడ్. దానికి సంబంధించి కూడా చూద్దాం నాన్న. వర్కింగ్ నోట్ 2. Lease rentals to be charged to P&L on SLM basis. ఎప్పుడు అది మనకు దొరకనట్లయితే ఇన్ఫర్మేషన్, అప్పుడు నాన్న లీజ్ రెంట్ పర్ ఇయర్ ఈక్వల్ కదా మనం చేయాల్సింది. అందుకని ఇప్పుడు ఇక్కడ మొత్తం పే చేసింది 1,20,000 డివైడెడ్ బై 3 years, దట్ ఈక్వల్ టు 40,000 పర్ ఇయర్. ఏ బేసిస్లో ఇది? స్ట్రైట్ లైన్ కనుకైతే. ఇప్పుడు చూద్దాం నాన్న జర్నల్ ఎంట్రీ సొల్యూషన్. కేస్ 1లో నాన్న ఫస్ట్ ఇది మనకి జర్నల్ ఎంట్రీస్ జర్నల్స్ మన ప్రాబ్లం మాత్రం మొత్తం 3 years రాద్దాం నేనన్న. ఓకే, జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఫస్ట్ నాన్న ఫస్ట్ వన్ ఏం చేస్తున్నాడు? Year 1లో నాన్న. ఓకే, Year 1 ఎండింగ్లో ఎంట్రీ ఏమైపోతుంది మనకి? ఫస్ట్ ఇయర్ పే చేసినప్పుడు కంబైన్ ఎంట్రీ వస్తుంది అర్థం కావడం కోసం. ఓకేనా? లీజ్ రెంటల్స్ అకౌంట్ డెటార్ పే చేసిందేమో మనం ఫస్ట్ ఇయర్లో ఎంత పే చేసాం? 25,000 టు బ్యాంక్ అకౌంట్. $25,000. నరేషన్స్ మీరు రాసుకోవచ్చు నాన్న. బీయింగ్ లీజ్ రెంటల్ పెయిడ్. నెక్స్ట్ వన్ నాన్న సెకండ్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ మరి చార్జ్ టు P&L అకౌంట్కి ఎంట్రీ ఏమని రాస్తాం? P&L అకౌంట్ డెటార్ పంపాల్సిందేమో మనం ఫస్ట్ కేసు ఎంత డిసైడ్ చేశాను? ఫస్ట్ ఇయర్ పంపాల్సింది ఇక్కడ 15,000. కానీ పే చేసింది ఎంత ఉంది నాన్న? 25,000. ఎక్స్ట్రా ఉంది ఇక్కడ.
25,000 ఎక్స్ట్రా ఉంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని డెబిట్ చేసుకుంటాం, ఎక్స్ట్రా ఉంది కాబట్టి. ఎంట్రీ P&L అకౌంట్ డెటార్ లీజ్ రెంట్ ఈక్వలైజేషన్ అకౌంట్. P&L అకౌంట్ డెటార్ లీజ్ రెంట్ ఈక్వలైజేషన్ అకౌంట్ డెటార్ 10,000 to lease rentals account. How much is that? 25,000 being lease rental charged to P&L account. సరిపోతుంది, ఏమక్కర్లా. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇయర్కి. మనం సెకండ్ ఇయర్ కూడా రాద్దాం. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ దాకా రాద్దాం, అర్థం కావడం సో ప్రాబ్లం కాబట్టి. థర్డ్ ఏంటి మళ్ళీ? నెక్స్ట్ ఏంటి? ఇయర్ 2లో, ఇయర్ 2 ఎండ్ ఆఫ్ ఇయర్ 2. ఇయర్ 2లో ఏమని రాస్తాం? మళ్ళీ ఫస్ట్ ఎంట్రీ లీజ్ రెంటల్స్ పే చేసాం యాజ్ యూజువల్గా. లీజ్ రెంటల్ అకౌంట్ డెటార్ ఇయర్ 2లో మనం పే చేసిన ఎంత నాన్న? 45,000 టు బ్యాంక్ అకౌంట్. 45,000 నెరేషన్ మీరు రాసుకున్నాను. ఇక ఇన్ని రాసినవే కదా. ఇక నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ చార్జ్ టు P&L అకౌంట్కి సంబంధించి ఎంట్రీ ఏమని రాస్తాం? P&L అకౌంట్ డెటార్ సెకండ్ ఇయర్లో చార్జ్ చేయాల్సిన ఎంత వచ్చిందన్న మనకి ఇక్కడ? 30,000. వర్కింగ్ నోట్ 1 ప్రకారం 30,000. ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. లీజ్ రెంట్ ఈక్వలైజేషన్ అకౌంట్ ఎంత? 15,000 టు లీజ్ రెంట్ అకౌంట్ 45,000. ఇదే ఇయర్ 2లో నాన్న ఇది. నెక్స్ట్ ఇయర్ 3లో ఇయర్ 3కి సంబంధించి ఎండ్ ఆఫ్ ఇయర్ 3. ఓకే, 1 పే చేసిన ఎంత నువ్వు? లాస్ట్ ఇయర్ పే చేసిన ఎంత మనం? 50,000. అవునా కాదా? 50,000. ఓకే, ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎంత? ఇయర్ 3లో 75,000. కానీ ఇక్కడ నువ్వు పే చేసింది ఎంత నాన్న? ఇయర్లో 50,000. రిమైనింగ్ ఏదైతే ఉందో అదేమని రాస్తానా ఇప్పుడు? 2 లీజ్ రెంట్ అడ్జస్ట్మెంట్ అన్నా పర్లా, ఈక్వలైజేషన్ అన్నా పర్లా, ఏదైనా ఒకటేనా? కాదు, అన్ని చోట్ల ఒకటే రాద్దాం. ఈక్వలైజేషన్ అకౌంట్. హౌ మచ్ ఈజ్ దట్? 25,000. ఎలా ఉంది 25,000? చూసారు ఇక్కడ 10,000, 15,000 రెండు కలిపి ఇప్పుడు దాన్ని ఏం చేసాం? డెబిట్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని ఇక్కడ వాడేసాం. 25,000. దట్స్ ఇట్. ఓకేనా? మనం 3 ఇయర్స్కి రాసాం. అదే స్ట్రైట్ లైన్ మెథడ్ ఉందే అనుకోండి, అప్పుడేమైపోతుందన్న? స్ట్రైట్ లైన్ మెథడ్ ఉంటే 1 ఇయర్కి వద్దాం. స్ట్రైట్ లైన్ మెథడ్ అనుకున్నట్లయితే
స్ట్రైట్ లైన్ మెథడ్ ఉన్నట్లయితే. ఫస్ట్ ఎంట్రీ లీజ్ రెంటల్స్ పే చేసిన ఏమి మారదు నాన్న. లీజ్ రెంటల్స్ టు బ్యాంక్, $25,000. ఎస్ఎల్ఎం ప్రకారం అయితే నాన్న మనం చార్జ్ చేయాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ ఎవ్రీ ఇయర్ ఎంత అనుకున్నాం 40,000 టు లీజ్ రెంటల్ అకౌంట్ ఉంది మనకి 25,000. డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం నాన్న, లీజ్ రెంటల్ ఈక్వలైజేషన్ అకౌంట్కి. హౌ మచ్ ఈస్ దట్ 15,000. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాన్న ఎంత పే చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ 45,000 పే చేస్తున్నాం. అప్పుడేమనుకుంటాం P&L అకౌంట్ డెటార్ టు 40,000, లీజ్ రెంటల్ ఈక్వలైజేషన్ అకౌంట్ ఎంత అవుతుంది 5,000 టు లీజ్ రెంటల్ అకౌంట్ 45,000 అవుతుంది. అంటే ఈ 15,000లో 5,000 సెకండ్ ఇయర్లో వాడుకుంటున్నాం, ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. ఎంత ఉంది 10,000. థర్డ్ ఇయర్లో పే చేసినప్పుడు ఎంట్రీ ఏమంటాం, లీజ్ రెంటల్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ 50,000. ట్రాన్స్ఫర్ చేసే ఎంట్రీ ఏంటి, P&L అకౌంట్ డెటార్ టు 40,000. ఈ మిగిలిన 10,000 కూడా అక్కడ వాడేసుకుంటాం. అప్పుడు లీజ్ రెంటల్ ఈక్వలైజేషన్ అకౌంట్ డెటార్ 10,000 టు ఏమని రాసుకుంటాం, లీజ్ రెంటల్స్ 50,000. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేటింగ్ లీజ్ నాన్న. ఇవన్నీ కూడా రాసుకున్నారని అనుకుంటున్నాను. ఫాస్ట్గా ఒకసారి రాసుకోండి, రాసుకొని వాళ్ళు ఎవరిని ఉంటే. పాజ్ చేసుకొని రాసుకోండి మీరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేటింగ్ లీజ్. సో ఫైనాన్స్ లీజు చూసాం మనం, ఆపరేటింగ్ లీజ్కి సంబంధించినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ కూడా చూసాం నాన్న. ఇక లాస్ట్ పార్ట్ చిన్నది, ఇది ఎగ్జామ్కి బాగా ఇంపార్టెంట్. ఇది కూడా సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న పార్ట్. ఏంటంట ఇది, మనం ఒక అసెట్ని అమ్మేసాం, అమ్మితే మనకేమొస్తుంది ప్రాఫిట్ ఆర్ లాస్. నార్మల్గా ఏం చేస్తాం, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా సరే అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చిందే అనుకుందాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ 1 lakh, టు ఎసెట్ అకౌంట్ 80,000 ఉంది, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20,000 అనుకునేవాళ్ళం జనరల్గా, అవునా కాదా? సో ఒక ఎసెట్ని కనుక మనం అమ్మితే వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపుకుంటాం, కామన్ థింగ్. ఇక్కడ ఎసెట్ని అమ్మేసి ఇంకక్కడితో వదిలేయటం లేదట. ఆ ఎసెట్ని మనం ఎవరికైతే అమ్ముతున్నామో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎసెట్ని లీజ్కి తీసుకుంటున్నాం బ్యాక్. దీన్ని సేల్ అండ్ లీజ్ బ్యాక్ అంటారు. నువ్వు సేల్ చేసి మళ్ళీ అదే ఎసెట్ని నువ్వే లీజ్కి తెచ్చుకున్నట్లయితే మాత్రం ఆ ఎసెట్ని అమ్మినప్పుడు నీకు వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో రికగ్నైజ్ చెయ్యకు. దానికి కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నానని చెప్పి AS 19 చెప్పింది నాన్న. అవి మనం ఫాలో కావాలి. ఏంటివో చూద్దాం. అవి చిన్న పార్ట్. ట్రీట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎన్ ఎసెట్ విచ్ ఈజ్ టేకెన్ బ్యాక్ ఆన్ లీజ్. మళ్ళీ దాన్నే మనం లీజ్కి తీసుకుంటున్నాం. అటువంటిప్పుడు దాన్ని అమ్మితే వచ్చినప్పుడు ప్రాఫిట్ లాస్ ఎలా ట్రీట్ చేయాలి. దీనికోసం ఏమని చెప్పిందంటే, నువ్వు మళ్ళా తీసుకున్నావు అది లీజ్కి, ఏ లీజ్కి తీసుకున్నావు, ఫైనాన్స్ లీజ్కా ఆపరేటింగ్ లీజ్కా, దాని ఆధారంగా ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పింది. ఒకవేళ
మనం తీసుకున్నది కనుక ఫైనాన్స్ లీజ్కే అనుకోండి, ఎసెట్ని అమ్మాం, అమ్మినప్పుడు ప్రాఫిట్ ఒక 10,000 వచ్చింది, దాన్ని మళ్ళీ మనం ఫైనాన్స్ లీజ్కి తీసుకున్నాం. ఈ ప్రాఫిట్ని ఏం చేయమంటావయ్యా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ఇప్పుడే పంపించేసుకోవచ్చు అంటే కాదట. నువ్వు తీసుకున్నావుగా ఫైనాన్స్ లీజ్కి ఇస్తున్నావు అంటే మళ్ళీ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ ఆధారంగా ఈ అసెట్ని నీ బుక్స్లో చూపించుకొని దీని మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తావుగా. ఒక 5 yearsకి లీజ్కి తీసుకున్నావే అనుకో, మళ్ళీ ఈ 5 yearsకి నువ్వు దీని మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తావుగా. చేస్తాను. ఎంత ప్రొవైడ్ చేస్తావేంటి? ఎగ్జాంపుల్ 20% చొప్పున స్ట్రైట్ లైన్ మెథడ్లో 5 yearsకి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓహో, అట్లాంటప్పుడు ఈ ప్రాఫిట్ 10,000 ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వేం చేస్తావంటే ఆ డిప్రిసియేషన్ ప్రపోర్షన్లోనే ఎవ్రీ ఇయర్ రికగ్నైజ్ చేసుకో, ప్రాఫిట్ కానీ లాస్ కానీ. అంటే ఇప్పుడు కూడా ఏంటిది, ఈ 10 yearsని ఈ 10,000ని 5 yearsలో రికగ్నైజ్ చేయాలి. ఎవ్రీ ఇయర్ 2,000 2,000 2,000 2,000 అండ్ 2,000. లాస్ అయినా అలాగే. ఎప్పుడిది మనం ఫైనాన్స్ లీజ్ కనుక మళ్ళీ అదే అసెట్ని తెచ్చుకున్నట్లయితే. చూడండి నాన్న, ఇఫ్ లీజ్ బ్యాక్ ఈజ్ ఫైనాన్స్ లీజ్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఏం చేయాలంట, అమార్టైజ్ ఓవర్ ది లీజ్ పీరియడ్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆన్ లీజ్ రెసిట్. క్లియర్ నాన్న? వెరీ గుడ్. రాసుకోండి ఇది కూడా ఫాస్ట్గా, చిన్నవి. ఒకవేళ నువ్వు కనుక తీసుకున్నది ఫైనాన్స్ లీజ్కి కాదు, ఆపరేటింగ్ లీజ్కి, ఇప్పుడు మాత్రం ఏమని చెప్పిందయ్యా అంటే నువ్వు అమ్మింది ఫెయిర్ వాల్యూకేనా, అంటే మార్కెట్ వాల్యూకే అమ్ముకున్నావా, మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువకు అమ్ముకున్నావా, మార్కెట్ వాల్యూ కంటే తక్కువకు అమ్ముకున్నావా అన్న దాని ఆధారంగా ట్రీట్మెంట్ చెప్పింది. నేను అమ్మేసింది మార్కెట్ వాల్యూకే, అమ్మింది 1,00,000 రూపాయలకి, మార్కెట్లో ఉన్నది కూడా 1,00,000కే. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత? 0. ఎందుకని? అమ్మింది 1,00,000కే, మార్కెట్లో ఉంది కూడా 1,00,000కే కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ 0. తప్పు నానా. ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మార్కెట్ వాల్యూకి మనం అమ్మిన దానికి మధ్య డిఫరెన్స్ కాదు. మన బుక్స్లో అది ఎంత క్యారీయింగ్ అమౌంట్ ఉంది, దాని WDV ఎంత, బుక్ వాల్యూ ఎంత, మనం ఎంత కమ్మాం, ఆ డిఫరెన్స్ మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అవుతుంది. మార్కెట్లో 1,00,000 ఉంది, అమ్మింది 1,00,000కే, కానీ నా బుక్స్లో దాని బుక్ వాల్యూ లేదా WDV 90,000 ఉంది అనుకుందాం. 90,000 WDV ఉన్నదాన్ని నేను 1,00,000కి అమ్మేసాను మార్కెట్ వాల్యూకి, 10,000 లాభం. లేదు, నా బుక్స్లో అది 1,20,000 ఉంది, నేను అమ్మింది 1,00,000కే, మార్కెట్ వాల్యూ కూడా 1,00,000, అప్పుడు నాకు లాస్ అది. సో ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ WDV ఆర్ బుక్ వాల్యూ, బట్ నాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ఫెయిర్ వాల్యూ. ఓకే. ఒకవేళ ఇది ఆపరేటింగ్ లీజ్కి నువ్వు తీసుకొని మార్కెట్ వాల్యూకి అమ్ముకున్నట్లయితే పెద్ద ప్రాబ్లం లేదులే, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏది వచ్చినా సరే రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ అని చెప్పింది. చూడన్నా, ఇఫ్ లీజ్ బ్యాక్ ఈజ్ అన్ ఆపరేటింగ్ లీజ్ అండ్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ, ప్రాఫిట్ ఆర్ లాస్ దట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ బుక్ వాల్యూ ఆర్ WDV ఏదైనా అనుకోవచ్చు, రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ. ఎప్పుడు? మార్కెట్ వాల్యూకి అమ్ముకున్నట్లయితే. ఇది కూడా రాసుకోండి. నెక్స్ట్, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ఫెయిర్ వాల్యూ, మార్కెట్లో 1,00,000 రూపాయలు ఉంది, కానీ నేను అమ్ముకున్నది ఎంతకయ్యా అంటే 95,000కి అమ్మేశాను. ఇప్పుడేంటి? మార్కెట్ కంటే తక్కువకే అమ్మాను. మళ్ళీ ఇప్పుడు కూడా నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ రావచ్చు. నా WDV పుస్తకాల్లోనేమో 90,000 ఉంటే మార్కెట్ వాల్యూ 1,00,000 కంటే తక్కువకి 95,000కే అమ్ముకున్నప్పటికీ కూడా బుక్స్లో ఉందేమో 90,000, నాకు వచ్చిందేమో 95,000 కాబట్టి 5,000 నాకు ప్రాఫిటే ఉంది. లేదు, బుక్స్లో కనుక అది 1,20,000 ఉంటే అప్పుడు 1,20,000 మైనస్ 95,000 ఎంత? 25,000 లాస్ అవుతుంది. సరే, ఆపరేటింగ్ లీజ్కి తీసుకున్నావు, మళ్ళీ వెనక్కి అమ్మింది మాత్రం నువ్వు మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా అమ్మావు. అప్పుడు ఏం చెప్పిందయ్యా అంటే మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా అమ్ముకున్నా కూడా నీకు ప్రాఫిటే వచ్చిందా? ప్రాఫిటే వచ్చింది, అయితే పర్లా, రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ. మార్కెట్ వాల్యూ కంటే తక్కువ అమ్ముకున్నావు, అది లాసుకు అమ్ముకున్నావు. ఎందుకు అమ్ముకోవాలి? మార్కెట్ వాల్యూకి అమ్ముకోవచ్చుగా, తక్కువ అది లాసుకు అమ్ముకున్నావు.
ఇప్పుడు లాస్కి అమ్ముకున్నావు కదా, నీకు లాస్ ఏదో వస్తుంది కదా. ఈ లాస్ని ఏమన్నా ఫ్యూచర్లో నీకు లీజ్ రెంటల్ తగ్గిస్తానని చెప్పి కాంపన్సేట్ చేస్తానని ఏమన్నా చెప్పాడా? అవును. ఇప్పుడు నేను మార్కెట్ వాల్యూ కంటే తక్కువకే అమ్ముకున్నాను, అది లాస్కే అమ్ముకున్నాను, అందుకు ప్రతిఫలంగా నాకు ఫ్యూచర్ లీజ్ రెంటల్స్ తగ్గిస్తానన్నాడు. ఓహో, నువ్వు లాస్కి అమ్ముకున్న దానికి ప్రతిఫలం నీకు ఫ్యూచర్లో లీజ్ పీరియడ్లో వస్తుందన్నమాట. అందుకని దాన్ని మ్యాచ్ చేయడం కోసం నువ్వు మార్కెట్ వాల్యూ కంటే తక్కువ అమ్ముకొని లాస్ వచ్చి దానికి కాంపన్సేషన్ కూడా పొందబోతున్నావు కాబట్టి ఫ్యూచర్లో ఈ లాస్ ఏదైతే ఉందో దాన్ని ఆ ప్రాఫిట్తో మ్యాచ్ చేయడం కోసం దిస్ లాస్ షల్ బి అమార్టైజ్డ్ ఓవర్ ది లీజ్ పీరియడ్ అని చెప్పారు. చూడండి అన్న, లాస్ వస్తే వెదర్ దిస్ లాస్ కెన్ బి కాంపెన్సేటెడ్ బై రిడక్షన్ ఆఫ్ ఫ్యూచర్ లీజ్ రెంటల్స్. అవునయ్యా, తగ్గిస్తా అన్నాడు ఫ్యూచర్లో లీజ్ రెంటల్స్. అటువంటప్పుడు ఎస్ అయితే అమార్టైజ్ ఓవర్ లీజ్ పీరియడ్. ఇజ్ ఇట్ క్లియర్ నానా? ఎందుకంటే ఫ్యూచర్లో కొంత నీకు లాభం రాబోతుంది కాబట్టి మ్యాచింగ్ కాన్సెప్ట్ కోసం ఈ లాస్ను కూడా నువ్వు అమార్టైజ్ చేయమని చెప్పింది. నో, అలాంటి కాంపన్సేషన్ ఏది ఇవ్వనన్నాడయ్యా. నాకు అత్యవసరం, డబ్బులు అవసరం, అందుకని అమ్ముకున్నా, మళ్ళీ అసెట్ అవసరం, అందుకని లిజీ తెచ్చుకున్నా, తనేమి తగ్గిస్తాను అట్లాగేం చెప్పాల. అయ్యో, చేయగలిగింది ఉంది అట్లాంటప్పుడు. ఫ్యూచర్లో ఎటువంటి బెనిఫిట్ రావట్లేదు కాబట్టి మ్యాచ్ చేయడానికి రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ దట్ లాస్. ఓకే, ఇది కూడా రాసుకోండి అన్న. క్లియర్ నాన్న? నెక్స్ట్ వన్ అన్న, ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి నాన్న. ఇక్కడేమని చెప్పింది, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ ఫెయిర్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ కంటే ఎక్కువ కమ్మినట్లయితే, ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి నాన్న. సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఫెయిర్ వాల్యూ, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్కి ఫెయిర్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని అమార్టైజ్ ఓవర్ లీజ్ పీరియడ్ అని చెప్పింది. ఆ తర్వాత ఫెయిర్ వాల్యూకి బుక్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ అయినా కావచ్చు, లాస్ అయినా కావచ్చు, టు దిస్ ఎక్స్టెంట్ రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ అని చెప్పింది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అర్థం కావడం కోసం. ఏమని చెప్పింది ఎగ్జాంపుల్ నాన్న? సెల్లింగ్ ప్రైస్ వచ్చి, జస్ట్ ఎ మినిట్, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1,10,000 అనుకుందాం. ఓకే నాన్న. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ వచ్చి 1,00,000 అనుకుందాం. క్లియర్ నాన్న? బుక్ వాల్యూ వచ్చి 3 కేసు అనుకుందాం బుక్ వాల్యూకి సంబంధించి. WDV ఆర్ బుక్ వాల్యూ ఏదైనా ఒకటేనా మనకి. ఫస్ట్ కేసులో 95,000 అనుకుందాం. సెకండ్ కేసులో 1,05,000 అనుకుందాం. థర్డ్ కేసులో 1,15,000 అనుకుందాం. ఏదైనా ఉండొచ్చు కదా మన బుక్స్లో, అందుకని ఫెయిర్ వాల్యూ మార్పు లేదు. ఎంత నాన్న మనకి అది? 1,00,000. అమ్మిందేమో ఫెయిర్ వాల్యూ కంటే ఎక్కువ ఈ కేటగిరీలో, ఎంతకి? 1,10,000. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? అది మనకి ఇది ఆల్వేస్ నాన్న 10,000. ఇది ప్రాఫిటే మనకి ఇంత మట్టికి. దీన్ని ఏం చేయమని చెప్పింది? అమార్టైజ్ చేయి అని చెప్పింది. అమార్టైజ్ ఓవర్ లీజ్ పీరియడ్. దాన్ని లీజ్ ఎంతకాలం ఉంటే అంతకాలం ఆపరేటింగ్ లీజ్. తర్వాత ఏమని చెప్పింది మళ్ళీ మనకి? ఫెయిర్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ అంట. ఇక్కడ ఏమైందో చూద్దాం. అది 1,00,000 మైనస్ 95,000. ఇది మనకి పాజిటివ్ ఫిగరే, అంటే ప్రాఫిటే. ఎంత? 5,000.
దీన్ని ఏం చేయమని చెప్పింది? రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ. అలా కాదు, ఒకవేళ ఇది 1,05,000 అయితే లాస్ 5,000, దీన్ని రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ అని చెప్పింది. 1,15,000 అయితే లాస్ 15,000, దీన్ని కూడా రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ అని చెప్పింది. సార్ ఈ గొడవ అంత ఎందుకు సార్? అసలు 1,10,000కి నేను అమ్మాను, బుక్ వాల్యూ 95,000, డిఫరెన్స్ 15,000 ఉంది కదా, దాన్ని నేను ప్రాఫిట్గా చూపించుకుంటే సరిపోతుందంటే అట్లా కాదట. దాంట్లో 10,000 ప్రాఫిట్నేమో అమార్టైజ్ చేయమని చెప్పింది, 5,000 ప్రాఫిట్నేమో ఇప్పుడు రికగ్నైజ్ చేయమని చెప్పింది. సెకండ్ కేస్, సార్ 1,05,000 బుక్ వాల్యూ, నేను అమ్మింది 1,10,000, డైరెక్ట్గా 5,000 ప్రాఫిట్ రికగ్నైజ్ చేసుకోవచ్చు కదంటే అలా చేయొద్దని చెప్పింది. 10,000 ప్రాఫిట్గా లీజ్ పీరియడ్కి అమార్టైజ్ చేసి 5,000 నేమో ఇప్పుడు లాస్గా చూపించమని చెప్పింది. నెట్ నీకు 10 - 5 చివరికి 5,000 ప్రాఫిట్, కానీ 5,000 స్ట్రైట్గా చూపించమని చెప్పట్లా. 10,000 ప్రాఫిట్ని అమార్టైజ్ చేసుకో, 5,000 లాస్ని రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ అని చెప్పింది. సార్ 1,15,000 అయితే 1,10,000కి అమ్మితే నాకు లాస్ 5,000 కదా, అట్లా రికగ్నైజ్ చేసుకుంటానంటే అలా వద్దని చెప్పింది. ఏమని చెప్పింది? ఇక్కడ కూడా ఈ 10,000 ప్రాఫిట్నేమో లీజ్ పీరియడ్కి అమార్టైజ్ చేసుకో, లాస్ 15,000 రికగ్నైజ్ చేసుకో అని చెప్పింది. నెట్ 5,000 లాసే. కానీ ఏఎస్ 19 చెప్పిన విధానం ఇది నాన్న, ఇలాగే మనం చెయ్యాలి. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఫెయిర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అమార్టైజ్ ఓవర్ ది లీజ్ పీరియడ్. తర్వాత ఫెయిర్ వాల్యూకి బుక్ వాల్యూకి మధ్య డిఫరెన్స్, ఫెయిర్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ అయినా కావచ్చు, లాస్ అయినా కావచ్చు, రికగ్నైజ్ దట్ ఇమ్మీడియట్లీ. ఇది ఇక్కడ చెప్పింది. చూడండి ఇప్పుడు ఒకసారి, ఇది కూడా రాసుకున్నాను. ఇక దీని మీద ఒక్క ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అయిపోతే మనం ఈ సెషన్ని వైండ్ అప్ చేయొచ్చు. ఇక డిస్క్లోజర్స్ ఉన్నాయి నాన్న, అవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, చిన్న చిన్న డెఫినేషన్స్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. మెటీరియల్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, అవి చూసుకోండి మీరు. సో దీని మీద ఒక ప్రాబ్లం ఉందన్న, ఎగ్జామ్లో అడిగాడు బాగానే, దీన్ని ఒకసారి చూద్దాం. ఆన్సర్ కూడా అక్కడే ఉంది, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంతే. ప్రాబ్లం నెంబర్ 8. ఏ లిమిటెడ్ సోల్డ్ మెషినరీ హ్యావింగ్ WDV ఆఫ్ 40 lakhs, బుక్ వాల్యూ 40 lakhs అంటున్నాను, టు బీ లిమిటెడ్ ఫర్ 50 lakhs. ఎంత కమ్మింది? 50 lakhs కమ్మింది. సెల్లింగ్ ప్రైస్ 50 lakhs, WDV 40 lakhs, ఇంకా ఫెయిర్ వాల్యూ తెలియదు మనకి. అండ్ the same machinery was leased back by B Limited to A Limited. The lease back is operating lease అట. మరి ఆపరేటింగ్ లీజ్ అయితే సెల్లింగ్ ప్రైస్ని మనం ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేసి దానికి తగినట్టుగా మనం ప్రాఫిట్ ఆర్ లాస్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. చూద్దాం. కామెంట్ ఇఫ్ సేల్ ప్రైస్ ఆఫ్ 50 lakhs is equal to ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూకి అమ్మినట్లయితే ఫస్ట్ కేసులో ఏమనుకున్నాం? ఫెయిర్ వాల్యూకి అమ్మితే ప్రాఫిట్ ఆర్ లాస్ ఇస్ టు బి రికగ్నైజ్డ్ ఇమ్మీడియట్లీ. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత? 50 lakhs minus 40 lakhs, 10 lakhs ప్రాఫిట్ రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ. Case 1. When sale price of 50 lakhs is equal to fair value, A Limited should immediately recognize the profit of rupees 10 lakhs, that is 50 minus 40 in its books. That's it. ఫస్ట్ పేరా వరకు చదువుకోండి అంతే, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్, ఫెయిర్ వాల్యూ ఎంత ఉందన్న? 60 lakhs ఉందంట. ఫెయిర్ వాల్యూ 60 lakhs అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమో 50 lakhs. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ఫెయిర్ వాల్యూ. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ ఫెయిర్ వాల్యూ అంటే ఏమని చెప్పారు మనకి ఇక్కడ? ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసుకో. అమ్మింది 50 లక్షలకి, దాని WDV 40 లక్షలే, అంటే ఇక్కడ నాకు ప్రాఫిట్ వచ్చింది 10 lakhs. కానీ అమ్మిందేమో ఫెయిర్ వాల్యూ కంటే తక్కువకి. ఫెయిర్ వాల్యూ కంటే తక్కువగా అమ్మినా కూడా నాకు 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ. వెన్ ఫెయిర్ వాల్యూ 60 lakhs, దెన్ ఆల్సో ప్రాఫిట్ ఆఫ్ 10 lakhs షుడ్ బి ఇమ్మీడియట్లీ రికగ్నైజ్డ్ బై ఏ లిమిటెడ్. నెక్స్ట్, ఫెయిర్ వాల్యూ రూపీస్ 45 lakhs అండ్ సేల్ ప్రైస్ ఈజ్ 38 lakhs. మారిపోయాయి ఇక్కడ. ఫెయిర్ వాల్యూ 45 lakhs అట, సేల్ ప్రైస్ ఏమో 38 lakhs. అంటే ఇది కూడా ఏంటి? ఫెయిర్ వాల్యూ కంటే తక్కువకే అమ్మావు. కానీ ఇక్కడ మనకి లాస్ ఉంది. ఎలాగా?
డబ్ల్యూడివినేమో 40 ల్యాక్స్, అమ్మిందేమో 38 ల్యాక్స్కి, అమ్మిందేమో ఫేర్ వాల్యూ కంటే తక్కువకి. ఫేర్ వాల్యూ కంటే తక్కువకి అమ్మావు, లాస్ వచ్చింది. ఎంత లాసు? 2 ల్యాక్స్. పుస్తకాల్లో ఉంది 40 ల్యాక్స్ డబ్ల్యూడివి, అమ్మేసింది 38 ల్యాక్స్కి, 2 ల్యాక్స్. మరి ఆ 2 ల్యాక్స్ గురించి జనరల్గా మనకేమన్నా కాంపన్సేట్ చేస్తానని ఎక్కడ చెప్పాడా? ఏమి చెప్పలేదు. కాబట్టి ఏమంటామంటే రెండు కలిసి వచ్చే విధంగా రాస్తారు. ఏమని? దిస్ 2 lakhs లాస్ ఈజ్ టు బి రికగ్నైజ్డ్ ఇమ్మీడియట్లీ ప్రొవైడెడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో కాంపన్సేషన్ బై వే ఆఫ్ ఫ్యూచర్ లీజ్ రెంటల్ రిడక్షన్ అని చెప్తాం. చూడండి అన్న, when fair value of leased machinery is 45 lakhs and sales price is rupees 38 lakhs, then loss of 2 lakhs to be immediately recognized by A Limited in its books provided loss is not compensated by future lease payment. అలా చెప్పాలి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, ఫేర్ వాల్యూ 40 lakhs అండ్ సేల్ ప్రైస్ ఈజ్ 50 lakhs. ఇప్పుడేంటి మనకి ఏ కేసుకి వెళ్ళిపోయాం? ఇప్పుడు మనం ఫేర్ వాల్యూ కంటే ఎక్కువ కమ్మాం. గుర్తుంది కదా నాన్న? ఈ కేసు మనకి ఫేర్ వాల్యూ కంటే ఎక్కువ కమ్మినట్లయితే ఏమని చెప్పాం మనం? గుర్తుందో లేదో కదా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఫేర్ వాల్యూనేమో ఎప్పుడు ప్రాఫిట్గా చూపించుకోవాలి. తర్వాత బుక్ వాల్యూ, ఫేర్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేసుకోవాలి. సరేనా? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఫేర్ వాల్యూనేమో అమార్టైజ్ చేయాలి. ఆ తర్వాత ఫేర్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రికగ్నైజ్ చేయాలి. చూద్దాం. ఫేర్ వాల్యూ 40 lakhs, సేల్ ప్రైస్ 50 lakhs. ఈ రెంటి మధ్య డిఫరెన్స్ నాన్న 50 మైనస్ 40, అమార్టైజ్ ఓవర్ లీజ్ పీరియడ్. ఆ తర్వాత ఫేర్ వాల్యూకి డబ్ల్యూడివికి 40 lakhs, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు, 0. దానికి ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వెన్ ఫేర్ వాల్యూ ఆఫ్ రూపీస్ 40 lakhs and sale price is 50 lakhs, then profit of 10 lakhs is to be deferred and amortized over the lease period. నెక్స్ట్ కేసు నాన్న, ఫేర్ వాల్యూ 46 lakhs, సేల్ ప్రైస్ 50 lakhs. ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ ఫేర్ వాల్యూ. సో 50 మైనస్ 40, 4 lakhs అమార్టైజ్ చేసాయి. 46 మైనస్ డబ్ల్యూడివి 40 lakhs, డిఫరెన్స్ 6 lakhs. ప్రాఫిట్ అది కూడా రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ. When fair value is 46 lakhs and sales price is 50 lakhs, profit of rupees 6 lakhs to be immediately recognized in its books, and balance profits of 4 lakhs, 50 selling price minus 46 fair value is to be amortized or deferred over lease period. Last case, fair value 35 lakhs, sale price is 39 lakhs. ఇక్కడ కూడా ఏంటి? selling price is more than fair value. సో 39 మైనస్ 35, 4 lakhs నేమో అమార్టైజ్ చేయాలి నాన్న ఓవర్ ద లీజ్ పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ నాన్న 35 మైనస్ 40, మైనస్ 5 అంటే ఏంటి? లాస్. దాన్నేమో రికగ్నైజ్ ఇమ్మీడియట్లీ. వెన్ ఫేర్ వాల్యూ 35 lakhs అండ్ సేల్స్ ప్రైస్ ఈస్ 39 lakhs, దెన్ ద లాస్ ఆఫ్ రూపీస్ 5 lakhs టు బి ఇమ్మీడియట్లీ రికగ్నైజ్డ్ బై లిమిటెడ్ ఇన్ ఇట్స్ బుక్స్, అండ్ ప్రాఫిట్ ఆఫ్ 4 lakhs, that is 39 selling price minus 35 fair value, should be amortized or deferred over lease period. This is how we have to give accounting treatment for profit or loss on sale of an asset which is taken back on an operating lease. Clear nana? So this is all about what AS 19. డిస్క్లోజర్స్ ఉన్నాయి నాన్న, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీరు చదువుకుంటే అర్థమవుతుంది. చిన్న చిన్న డెఫినేషన్స్ అవి కూడా మనం చదువుకుంటే అర్థమవుతుంది. అవన్నీ మెటీరియల్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. గో త్రూ దట్. ఈజ్ ఇట్ క్లియర్? ఫాస్ట్గా ఒకసారి చూద్దాం నాన్న AS 19 మొత్తాన్ని కూడా. వెరీ గుడ్. AS 19 డీల్స్ విత్ వాట్ నాన్న? లీజెస్. లీజ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ లెస్సార్ అండ్ లెస్సీ వేర్ బై లెస్సార్ అగ్రీస్ టు transfer a right to use the asset to lessee for a specific period in return for a consideration that is known as lease rentals. All leases are classified into two categories. What and what? First one, finance lease and operating lease. A finance lease is a lease in which substantially all the risks and rewards associated with the ownership of the asset are transferred to lessee. So AS 19 has given some indication. If any of the indications are in existence in lease agreement, then we can conclude that substantial risks and rewards associated with the ownership are
transferred to lessee. What are those indications? Indication number 1, the lease agreement has provided for transfer of leased asset to lessee at the end of the lease period. Indication 2, the lessee is given an option to purchase the asset at the end of the lease period, and at the inception of the lease, it is reasonably certain that lessee will exercise his right. Third indication, if the lease period covers the major part of the economic life of the asset, US GAAP ప్రకారం 75% or more అని చెప్పుకున్నాం. అది నెక్స్ట్ ఫోర్త్ ఇండికేషన్, ఇఫ్ the present value of minimum lease payments substantially equal to the fair value of the asset at the inception of the lease. ఇక్కడ సబ్స్టాన్షియల్లీ అంటే నాన్న 90% లేదా అంతకంటే ఎక్కువ అనుకుంటున్నాం. లేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ ద అసెట్ ఈస్ స్పెసిఫికల్లీ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఓన్లీ లెస్సీ కెన్ యూజ్ ద అసెట్ వితౌట్ ఎనీ మేజర్ మోడిఫికేషన్స్. అది కూడా లేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ ద లెస్సీ కెన్ క్యాన్సిల్ ద లీజ్ అండ్ లాసెస్ ఆన్ సచ్ క్యాన్సిలేషన్ టు లెస్సార్ ఆర్ టు బి బర్న్ బై లెస్సీ. అది కూడా లేదు. ఇఫ్ ద గెయిన్స్ ఆర్ లాసెస్ డ్యూ టు ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద రెసిడ్యువల్ వాల్యూ అక్రూ టు లెస్సీ బట్ నాట్ టు ద లెస్సార్, అప్పుడు కూడా ఫైనాన్స్ లీజే. అది కూడా లేదు. ఇఫ్ ద లెస్సీ కెన్ ఎక్వైర్ ద అసెట్ ఫర్ సెకండ్ టైం ఫర్ లీజ్ బట్ సబ్స్టాన్షియల్లీ ఎట్ లోవర్ రేట్స్ వెన్ కంపేర్డ్ టు ది మార్కెట్ రేట్. ఈ 8 ఇండికేషన్లో ఏ ఒక్క ఇండికేషన్ ఉన్నా కూడా దెన్ వీ కెన్ కంక్లూడ్ దట్ ద గివెన్ లీజ్ ఈజ్ ఏ ఫైనాన్స్ లీజ్, అదర్వైజ్ దట్ లీజ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ లీజ్. Then what is the accounting treatment for finance lease? In the books of lessee, lessee has to recognize the asset and lease liability at lower of the following two: present value of minimum lease payments of lessee and fair value of the asset at the inception of the lease. Then what do you mean by the term minimum lease payments? Minimum lease payments of lessee equals to total lease rentals plus GRV by lessee or any other person on behalf of lessee. MLP for lessor is equal to total lease rentals plus GRV by lessee or any other person on behalf of lessee or GRV by any independent third party. Then how to get that present value? You have to apply implicit rate of interest in lease. What is implicit rate? It is a rate at which the present value of MLP of lessor and present value of UGRV is equal to fair value of the asset. Is it clear? If this rate is not available, then lessee can use his incremental borrowing cost rate. Is it clear? Then what about the initial direct expenses incurred by lessee? Initial direct expenses are to be capitalized by the lessee. At the year end, the annual lease rental is to be bifurcated into towards finance charge and towards the reduction of liability by applying a constant periodic rate of return. By applying substance over form, lessee has to provide the depreciation, and at the end of the year, lessee has to transfer finance charge and depreciation to profit and loss statement. What about the accounting treatment in the books of lessor for finance lease? The lessor has to recognize the lease receivables at net investment in lease value. Nil anukuntunnam saradaki manam. What is net investment in lease? Nil is equal to GIL gross investment in lease minus unearned finance income. What is gross investment in lease? Minimum lease payments of lessor plus unguaranteed residual value. What is unearned finance income? Gross investment in lease minus present value of gross investment in lease. Aithe we know that yet implicit rate of interest in lease, present value of minimum lease payments of lessor and present value of unguaranteed residual value is equal to fair value of the asset. ఇప్పుడు మనం నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ని 4 రకాలుగా చెప్పుకోవచ్చు. నిల్ is equal to GIL minus unearned finance income, లేదా నిల్ is equal to present value of GIL, లేదా nil is equal to present value of minimum lease payments of lessor plus present value of unguaranteed residual value. లేదు, ఒకవేళ ప్రాబ్లంలో ఇంప్లిసిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లీజ్ కనుక ఇచ్చినట్లయితే దెన్ వీ కెన్ కంక్లూడ్ దట్ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? వెరీ గుడ్. తర్వాత ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ కనుక లెస్సార్ ఏమైనా పెట్టినట్లయితే దాన్ని ఎక్స్పెన్స్ అయినా చేసుకోవచ్చు, లేదా లీజ్ పీరియడ్లో డిఫరెంట్ అమౌంటేజ్ అయినా చేసుకోవచ్చు. అలాగే లీజ్ రెంటల్ ఇన్కమ్స్, యాన్యువల్ లీజ్ రెంటల్ ఇన్కమ్స్ రిసీవ్డ్ బై లెస్సార్ ఆర్ టు బి బైఫర్కేటెడ్ ఇంటూ ఫైనాన్స్ ఇన్కమ్ and towards the reduction of principal repayment. Okay, next one Nana. In case of finance lease, lessor cannot provide depreciation. Then lessor has to transfer finance income to profit and loss account, finance income to profit and loss account. This is the accounting treatment in the books of lessor. Then
ఆపరేటింగ్ లీజ్కి సంబంధించి సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అనే కాన్సెప్ట్ ఏమీ ఉండదు. సో లెస్సీ కానీ లెస్సర్ కానీ ఎవరైనా సరే ఇనిషియల్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమైనా పెట్టినట్లయితే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎక్స్పెన్స్ అయినా చేసుకోవచ్చు, లేదా లీజ్ పీరియడ్లో డిఫరెంట్ అమౌంటేజ్ అయినా చేసుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ ది ట్రీట్మెంట్ ఆఫ్ లీజ్ రెంటల్స్ ఎంత పే చేసినా కూడా దాంతో సంబంధం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి కరెంట్ ఇయర్లో పంపించాల్సినటువంటి లీజ్ రెంటల్స్ అన్నీ కూడా దేని ఆధారంగా అంటే బెటర్ మెథడ్ ఏమన్నా దొరికినట్లయితే దాని ఆధారంగా కనుక్కొని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇఫ్ దట్ బెటర్ మెథడ్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ యూ కెన్ అడాప్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్. If there is any difference between actual lease rents paid during the current year and lease rents recognized in profit and loss statement by applying a better method or by applying a straight line SLM method, then the difference is to be transferred to lease rental adjustment account or to lease rental equalization account. That account will get closed automatically at the end of the lease period. That is important in case of operating lease. Then what about profit or loss on sale of an asset which is taken back on lease? If it is a case of finance lease, then the profit or loss is to be amortized over the finance lease period in proportion of depreciation on that particular asset taken on finance lease. If it is a case of an operating lease, then we have to compare the selling price with the fair value. If selling price is equal to fair value, recognize profit or loss immediately. If selling price is less than fair value, if in case of profit, recognize immediately. If it is a case of loss, recognize immediately. However, if that loss can be compensated by way of reduction of future lease rentals, then that loss shall be amortized over the lease period. If the selling price is more than fair value, then the difference between selling price and fair value, selling price minus fair value, is to be amortized over the lease period, and the difference between fair value and book value, either profit or loss, is to be recognized immediately. This is all about AS 19. క్లియర్ నాన్న? చెప్తున్నా కదా, డెఫినేషన్స్ బాగా చదువుకోండి. ఆ డెఫినేషన్స్ ఎంత బాగా వస్తే స్టాండ్ అంత ఈజీ అయిపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.